గిరిపుత్రుడు అయిన ఓ యువకుడు రాజకీయ రంగ ప్రవేశానికి ఉద్యుక్తులవుతున్నారు. సమాజ సేవకు తన వంతు పాత్ర తప్పకుండా పోషిస్తానని ఆ యువ నాయకుడు రాజకీయాల వైపు వడివడిగా అడుగులు వేశారు. రాయ్పూర్ ఎన్ఐటిలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఒక గిరిజన పుత్రుడు ఇస్లావత్ అభిషేక్ నాయక్. అసలు రాజకీయాల వైపు దృష్టి మరల్చడానికి ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? అసలు ఎంతసేపు బతిమాలినా కూడా నేను ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ని సార్, దయచేసి నా లైఫ్తోనే వద్దు సార్, రిస్క్లో పెట్టకండి. ఈ విషయం మా ఇంట్లో తెలిసినా కూడా నాకు స్టేషన్కి వచ్చినామంటే చాలా చిన్న కుటుంబాలు సార్ మావి. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు మీ నల్గొండ నియోజకవర్గానికి. కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు అప్పుడు? ఆర్థిక కష్టాన్ని, ఫిజికల్ కష్టాన్ని ప్రతిదీ కూడా నేను కాంగ్రెస్ పార్టీకి దారపోసిన. నాకు ఏ రోజు కూడా అందులో నాకు ఒక ప్రాధాన్యత దొరకలే, ఒక స్టేజ్ పైన కూర్చునే అవకాశం దొరకలే. తండ్రి ఇలా సంపాదించిన డబ్బు అంతా రాజకీయాలకు తగలబెడుతున్నావు కదా, బాధకరం కాదంట పేరెంట్స్ కి? నేను తండ్రి డబ్బుని తీసుకొచ్చి రాజకీయంలో పెట్టింది 24 వయసులో లక్షలు ఖర్చు పెడుతున్నావు, ఖరీదైన కార్లలో తిరుగుతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు డబ్బులు ఇవన్నీ? నేను సంపాదించిన ప్రతి ₹1,00,000 అయినా సార్, నాకు నెలకు వచ్చే ₹1,00,000 కూడా 90,000 రూపాయలు కూడా ప్రతిదీ జనాల మధ్యనే ఖర్చు పెడతాను. 119 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. 119 నియోజకవర్గాలల్లో దేవరకొండ ఎమ్మెల్యే ఎవరైనా అడిగితే ఎవరైనా చెప్పగలుగుతారా సార్ మీరు? కష్టపడుతున్నా అంటుంటా, కష్టానికి అలా సేద తీరడానికి మంది వేస్తుంటా. ఎట్లా కనిపిస్తుంది సార్ నేను మీకు? వెంకన్న సేటు మీ నాయన చాలా క్లోజ్ అంటే అసలు భారీ ఎత్తున సంపాదించారు. ఇప్పుడు భారీ ఎత్తున సంపాదించి 100,000 కోట్లు ఉంటే నేను ఈ పరిస్థితులు ఎందుకుంటా సార్? ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుంది. పోయి రాకపోతే పోయి టికెట్ డబ్బులు ఇచ్చి కొనుక్కునేటోండి కదా సార్ నేను. అదే సినిమా టికెటా? ఓజీనో ఏం సార్, ఎమ్మెల్యే టికెట్లే అమ్ముడు పోతున్నాయి. ఢిల్లీకి పోయి కూడా పైరవీలు చేసేది సార్ టికెట్ల కోసం. ఏ టికెట్ ఎంత కమ్మిరో కూడా నాకు తెలుసు. అసలు ఒకవేళ బీఆర్ఎస్ మీకు జెడ్పీటీసీ బీఫామ్ ఇచ్చింది అనుకో సార్, బాలు నాయక్ కాదని మీరు నామినేషన్ వేయగలరు అక్కడ? నేను నామినేషన్ వేయడం కాదు సార్, 10,000 మందితో ర్యాలీ తీసుకొని పోయి నామినేషన్ వేయగలుగుతాను నేను. ఆ దమ్ము నాకుంది, ఆ కమిట్మెంట్ నాకుంది. నా కోసం రావడానికి సిద్ధంగా ఉన్న చాలా మంది జనాలు ఉన్నారు నా అమ్మకి. నేను దేవరకొండ ప్రజల ముందలకి, మల్లెపల్లి మండల ప్రజల ముందలకి పోతున్నా. సంపుతారా సాత్తారా వాళ్ళ ఇష్టం సార్. హాయ్ అభిషేక్. హాయ్ సార్, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీరు ఎట్లా బాగున్నావా? ఏంటి గడ్డ పెంచావేంటి? బాగా స్మార్ట్గా ఉన్నావు కదా, అసలు పాల బుగ్గలు బాగా స్మార్ట్గా ఉన్నావు, అందంగా ఉన్నావు. మరి ఆ గడ్డం ఏంటి? లేదు సార్, అంటే కొంచెం పెద్దోళ్ళకి కనిపించాలని. పెద్దవాళ్ళ కానీ పెద్ద పెద్ద పనులు లేయి, గడ్డం ఉంటే పెద్దోడు అనుకుంటారా? లేదు సార్, అపియరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా పాలిటిక్స్లో. ఓకే, సో అందుకోసం గడ్డం ఉంటేనే ఇది చేస్తారా? అట్లానేం లేదు సార్, కానీ కొంచెం మేనరిజం చూపిద్దామని మనది కూడా. మేనరిజం మన బాడీ లాంగ్వేజ్లో ఉండాలి, అంత ఉండాలి, కానీ గడ్డంలో ఉంటుందంట మేనరిజం? అట్లేం లేదు సార్, కాకపోతే నాకు అదొక షో కొంటే పెంచుకోవాలని ప్యాషన్, అంతే ప్యాషన్ నాది. మరి దానికి రాజకీయాలు లింక్? మేనరిజం అనేది వేరే కదా, అది ఒకటి ఉంటుంది. ఇంకా ఏంటి విషయాలు సార్ చెప్పాలి? రాయ్పూర్ ఎన్ఐటిలో ఇంజనీరింగ్ పూర్తి చేసావు. అవును సార్. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది అంటే, సరే నీకున్న రిజర్వేషను అది ఇది పక్కన పెడతాము, ఓకేనా? ఇస్లావత్ అభిషేక్ నాయక్ అంటేనే మనకు గిరిపుత్రుడు, నీకు ఒక రిజర్వేషన్ కూడా ఉంది రాజ్యాంగం ప్రకారం, అది ఉందని పక్కన పెట్టాను. నీకు అంతో ఇంతో నీ బుర్రలో గుజ్జు ఉంది కాబట్టి అంతవరకు వెళ్ళావు అనేది నాకు అర్థమైంది. రిజర్వేషన్లు ఉన్నా కూడా అంతవరకు వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు, ముందుకు వెళ్ళలేని వాళ్ళు చాలామందిని చూసాం మీ సామాజిక వర్గంలో. అయితే నీలో టాలెంట్ ఉంది కాబట్టి అంతవరకు వెళ్ళావు. మరి అక్కడి నుంచి మరి ఉన్నత విద్యకు వెళ్ళకుండా ఏంటి చిన్న వయసులోనే రాజకీయాల వైపు వచ్చావు? అసలు రాజకీయాల వైపు దృష్టి మరల్చడానికి ఎవరు ఇన్స్పిరేషన్ మీకు అసలు? సార్, అయితే నా లైఫ్లో నేను ఇప్పటివరకు అయితే ఏ రోజు కూడా రాజకీయంలోకి వచ్చినప్పుడు నేను ఫలానా వ్యక్తి నా ఇన్స్పిరేషన్, ఫలానా పార్టీ నా ఇన్స్పిరేషన్ అనేది లేకుండే సార్. నేను రాజకీయంలోకి రావడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే, నాకు జరిగిన కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల, నా పర్సనల్ లైఫ్లో నాకు జరిగిన డ్యామేజ్ వల్ల నేను రాజకీయంలోకి రావడం జరిగింది. అంతే. ఆ వ్యక్తిగతమైన నా పైన జరిగిన డ్యామేజ్కి, నాకు జరిగిన డ్యామేజ్కి నేను రాజకీయంలోకి రావాలి అనే ఒక కసితో రాజకీయంలోకి రావడం జరిగింది సార్. ఇప్పుడున్న మీ వయసుకి ఎమ్మెల్యే
గా పోటీ చేయడానికి కూడా మీ వయసు సరిపోదు ఇప్పుడు మీకున్న వయసుకే. వాస్తవం సార్. కాకపోతే మన టార్గెట్ అయితే ఎప్పటికీ కూడా ఎమ్మెల్యే అనేది మనం ఇప్పుడు అనుకోలేదు. మనం ఎప్పటికీ కూడా నేను ఖచ్చితంగా గెలవాలి, నేను ఏదో ఒకటి పోటీ చేయాలి అనేది లేకుండే సార్ ఏ రోజు కూడా. నేను ఇప్పటికి కూడా ఏమని ప్రయత్నం చేస్తున్నానంటే యువకులు రాజకీయంలోకి రావాలి. ఎందుకు రావాలి? ఎందుకు సార్, ప్రతి దగ్గర కూడా ఇప్పుడు మీకు తెలిసినట్టు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ 3 పార్టీలు మాత్రమే తెలంగాణలో మెయిన్ స్టేజ్లో ఉన్నాయి. 3 జాతీయ పార్టీలు. యువకులు ఎంతమంది ఉన్నారో మీరే చెప్పండి సార్. ఉన్న యువకులలో ప్రాధాన్యత మొట్టమొదటిగా కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. ఎవరైతే ఉద్యమాల టైంలో బీఆర్ఎస్ పార్టీలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎవరైతే పోరాటం చేసిరో వాళ్ళని ప్రతి ఒక్కరిని గుర్తించి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు గుర్తించి వాళ్ళని తీసుకుపోయి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిరు, ఎంపీ టికెట్లు ఇచ్చిరు, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిరు, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసినారు. సరే 100 మంది పోరాటం చేసినప్పుడు దాంట్లో 10 మందికైనా ఖచ్చితంగా న్యాయం చేసిరు. అట్లా ఏ పార్టీలో కూడా న్యాయం జరగలేదు సార్. యువకులు రాజకీయంలోకి రావడానికి మేమెందుకు కోరుకుంటున్నామంటే సార్, ఎడ్యుకేటెడ్ పీపుల్ రాజకీయాలలో ఉంటే రాజకీయాలు అనేవి చాలా నీట్గా జరుగుతాయి, స్పష్టంగా జరుగుతున్నాయి. జరుగుతున్న అరాచకాలు, జరుగుతున్న నష్టాలు, తెలంగాణకు జరుగుతున్న నష్టాలు జరగకుండా ఉండడానికి కోసం ఎడ్యుకేటెడ్ పీపుల్ రాజకీయంలోకి ఉండాలి, అందులో యూత్ రాజకీయంలో ఉండాలి. అది చేయాలనే ఆసక్తి కానీ వృద్ధులకు ఉంటుందని మేము అనుకోవట్లేదు సార్. మళ్ళీ వృద్ధుడైన నరేంద్ర మోదీకి ఉన్న ఫాలోయింగ్ దేశవ్యాప్తంగా యువకుడైన రాహుల్ గాంధీకి లేదు కదా సార్. ముందు నుంచి నరేంద్ర మోడీ గారు కూడా ముందు నుంచి ఏం వృద్ధుడు కాదు. ఆయన స్టార్టింగ్ స్టేజ్ నుంచి చేసుకుంటూ పోతున్న తర్వాతనే స్థాయిని బట్టి ఏజ్ ఉంటుంది సార్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి మల్లెపల్లి జెడ్పీటీసీగా నిలబెట్టలేం కదా సార్ మనం. ఆయన పీఎం స్టేజ్ కాబట్టి పీఎంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే మల్లెపల్లి మండలం పైన, దేవరకొండ కాన్స్టిట్యున్సీ పైన, తెలంగాణ రాష్ట్రం పైన ఉన్నాం మనం. ఇక్కడ వరకే ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మనం ఏంటంటే యువకులు అనేటోళ్ళు ఉండాలి. నేను ఒకరిని కాదు, యువకులు అనేటోళ్ళు ఉండాలి. అందులో మా గిరిజన బిడ్డలు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి మాలాంటి యువకులు రావాలనేది మా ఆసక్తి సార్. దానికోసమే ముందుకు రావడం జరుగుతుంది. ముందుకు వచ్చా ఒకటే, నువ్వు మరింత ముందుకు వెళ్ళే ముందుకు ఒక్కసారి నీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలి ఉంది అభిషేక్. తప్పకుండా. ఏంటి అసలుకి ఏ ఊరు, మీ స్వగ్రామం ఏది, అక్కడ నాన్న అమ్మ ఏం చేస్తుంటారు సార్? మాది దేవరకొండ నియోజకవర్గం, కొండమల్లెపల్లి మండలం, ఉమ్మడి నల్గొండ జిల్లా, దేవరకొండ మండలం, దేవరకొండ నియోజకవర్గం, నల్గొండ మన మల్లెపల్లి మండలం, వర్ధమనగూడెం గ్రామ పంచాయతీ. మేము ముందు నుంచి కూడా మల్లెపల్లి మండలంలో సెటిల్ అయిపోయినాం సార్. టౌన్లోనే సెటిల్ అయినాం. నాన్నగారి పేరు దేశీరామ్ నాయక్. నాన్న వచ్చేసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇస్లావత్ దేశీరామ్ నాయక్. నాన్న వచ్చేసి ఒక లైన్ ఇన్స్పెక్టర్, గవర్నమెంట్ ఎంప్లాయ్, చిన్నపాటి గవర్నమెంట్ ఎంప్లాయ్. అమ్మగారు హోమ్ మేకర్ సార్. మేము ముగ్గురు. అమ్మగారి పేరు ఇస్లావత్ లలితా నాయక్. మేము ముగ్గురం పిల్లలం. నేనే మొదటి పుత్రుడిని. నా తర్వాత ఒక చెల్లి, ఒక తమ్ముడు కూడా ఎన్ఐటి కోల్కతాలో సిఎస్సి చేస్తున్నాడు. ఎన్ఐటి వెస్ట్ బెంగాల్లో. చెల్లి ఫార్మ్ డి చేస్తుంది సార్. చదువుకుంటున్నారు అందరు కూడా. మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? నా ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం అంతా కూడా 5th వరకు నేను మా లోకల్లోనే చదువుకున్నాను సార్, కొండమల్లపల్లిలో చదువుకున్నాను. ఆ తర్వాత 6th నుంచి 10th వరకు నేను శ్రీ చైతన్య హైత్నగర్లో చదువుకున్నాను సార్, హైదరాబాద్లో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చేసి నారాయణ ఆదిబట్లలో. నా ఎడ్యుకేషన్ మొత్తం అక్కడ కంప్లీట్ చేసిన సార్. ఆ తర్వాత నేను నాకు ఎన్ఐటి అవకాశం వచ్చింది. మెయిన్స్ క్లియర్ చేసి ఎన్ఐటి చేసిన. రాయ్పూర్లో కెమికల్ ఇంజనీర్గా కంప్లీట్ చేసిన సార్, బీటెక్. అట్లా నా స్టడీస్ లైఫ్ మొత్తం అక్కడ అయిపోయింది సార్. పీజీకి ఎందుకు వెళ్ళి? కెమికల్ ఇంజనీర్ మంచి సబ్జెక్ట్ చేసావు కదా, ఇంకేంటి సార్? యాక్చువల్గా నేను స్టడీస్ పరంగా కూడా నేను ముందు నుంచి కూడా మంచిగా చదువుతుండే, మంచిగా టాపర్ క్యాండిడేట్ని. అన్ని విధాలుగా కూడా బాగానే ఉండే సార్. స్టడీస్ పరంగానే ఫోకస్డ్ ఉండే చాలా. నేను చెప్పినా కదా సార్, ఈ చిన్న సందర్భాలు నా జీవితంలో నన్ను చాలా ఎఫెక్ట్ చేసినాయి. ఆ జరిగిన ఇన్సిడెంట్స్ నన్ను చాలా బాధ పెట్టి. ఏమో 1-2 ఇన్సిడెంట్స్ చెప్పండి. అసలుకి రాజకీయాల్లోకి రావాలి కసి పెరిగింది ఎందుకు సార్? నేను ఒక టైంలో మా ఏరియాలో నేను ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ చేస్తున్నాను సార్. బర్త్డే ఫంక్షన్ చేస్తున్నప్పుడు, అంటే చిన్న బర్త్డే ఫంక్షన్ అంటే పెద్ద ఎత్తున ఏం చేయలేదు సార్. ఒక 10-20 మంది పిల్లలను పిలుచుకొని మా ఫ్రెండ్స్ని మేమందరం కలిసి ఒక దగ్గర కూర్చొని కేక్ కట్ చేసుకుంటా, మన బాణసంచరా చేసుకుంటా. అక్కడ మేమేదో కొంచెం అందరు యువకులు చేస్తున్నట్టే, ఈ జనరేషన్లో యువకులు చేసినట్టే నా బర్త్డే కూడా చేసిన సార్ నేను. దానికి ఏమైందంటే అక్కడ ఉన్న లోకల్లో ఉన్న కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి కాంట్రవర్సీ చేయడం. అక్కడ నుంచి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన పోలీస్ స్టేషన్లో సిఐ గారు కానీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కానీ, మన ఎస్ఐ గారు కానీ ఎవరైనా కూడా మాకు నేను సార్ జరిగింది తప్పై ఉండొచ్చు, పబ్లిక్ న్యూసెన్స్ అని చెప్తున్నారు. సరే, మేమేం కాదంటలేం, జరిగింది తప్పు, దాన్ని కొంచెం కన్సిడర్ చేసి వదిలేండి సార్ అని అడిగినా. ఎంతసేపు బతిమాలినా కూడా నేను ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ని సార్, దయచేసి నా లైఫ్తోనే వద్దు సార్,
రిస్క్లో పెట్టకండి. ఈ విషయం మా ఇంట్లో తెలిసినా కూడా నాకు స్టేషన్కి వచ్చినామంటే చాలా చిన్న కుటుంబాలు సార్ మావి. చిన్న కుటుంబాలు కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా ఇంట్లో తెలిస్తే చాలా పెద్ద ఎత్తున తీసుకుంటారు. వాళ్ళు చిన్న కుటుంబాలనే కదా చూసేది, పెద్ద కుటుంబాలనే చూడరు కదా వాళ్ళు. అదే సార్, అదే ఇబ్బంది ఉంది కదా. అందుకోసం అది దాన్ని ఓవర్కమ్ చేద్దామనే సార్ ఇదంతా ఇప్పుడు మేము చేసేది కూడా. అట్లా వచ్చి నేను ఎంతసేపు బతిమాలినా కూడా నన్ను ఒక మనిషిలాగా కాదు కదా సార్, ఒక ఎన్ఐటి గ్రాడ్యుయేట్ లాగా కాదు కదా, ఒక మనిషిలాగా కూడా నన్ను కన్సిడర్ చేయలేదు. పక్కకుండా అన్నట్టు చెప్పేసారు సార్. ఆ రోజు నేను నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్ లీడర్ ఒక ఆయనను పిలిపించిన. ఆయన వచ్చి జస్ట్ ఒక 10-15 మినిట్స్ మమ్మల్ని బయట తీసుకొచ్చేసాడు సార్. అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ లీడర్ మా ఏరియాలో ఒక అతను ఉన్నారు సార్. ఏం పేరు? ఇంకా పేరు వరకు ఎందుకు లేండి సార్. ఒక అతను వచ్చినాడు, మమ్మల్ని సేవ్ చేసినాడు. అతను లేదు సార్, అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్ లీడర్. అదే మంచి పరిచయాలు ఉంటాయి అందరితో ఆయనకి. ఆయన తీసుకొని పరిచయం పని చేయించుకొని బయటకు వచ్చినాం. నేను ఇచ్చారు డబ్బులు ఏమి ఇవ్వలేదు సార్, డబ్బులు ఏమి లేదు. ఆయన మాట పైన బయటకు వచ్చేసినాం. నేను ఆ రోజు అనుకున్నా సార్, అరే నేను ఇంతగానం చదువుకొని ఇన్ని మాటలు మాట్లాడి ఇంతగానం చేస్తుంటే కూడా నన్ను కన్సిడర్ చేయలేదు. కేవలం ఒక రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో పరిచయాలు ఉన్నాయని ఒకే ఒక రీజన్తో మమ్మల్ని ఇంత సులభంగా వదిలేశారని నేను అనుకోలేదు సార్. నేను వదిలేసినారు. ఆ రోజు డిసైడ్ అయినా సార్, చేస్తే రాజకీయం చేస్తా, లేకపోతే బిజినెస్ చేస్తా, కానీ జాబ్ చేసి నా లైఫ్లో నేను ఇక్కడితో ఆపుకోవాలని అనుకోలేదు. అందుకని రాజకీయంలోకి రావడం జరిగింది సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే స్టాండ్ పైన ఉన్నా, అట్లనే ఉన్నా. మొండికో తొండికో కొట్టుకుంటాను, కింద పడుకుంటాను, మీద పడుకుంటాను, నెట్టుకుంటూ వస్తున్నా సార్ జీవితాన్ని. రాజకీయంలో మాత్రం స్థిరపడుతున్నా సార్ మెల్లమెల్లగా. ఓకే, ఆ స్టాండ్ కోసమే నేను రాజకీయంలోకి రావడం జరిగింది. ఇప్పుడంటే మీరు బీఆర్ఎస్లో ఉన్నారు, బీఆర్ఎస్ కండువా వేసుకున్నారు. అవును సార్. రాజకీయాలు రావాలి అనుకున్నప్పుడు మీరు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో కదా ఉన్నారు. అవును సార్. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు మీరు నల్గొండ నియోజకవర్గానికి. కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు అప్పుడు? సార్ నాకు తెలియని ఏజ్లోనే రాజకీయంలోకి వచ్చిన. అంటే నాకు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను ఆ ఇన్సిడెంట్స్ పైన ప్రభావితం చేసుకొని నేను రాజకీయంలోకి రావడం జరిగింది సార్. వచ్చిన రాజకీయంలో నేను రావడమే ప్రతిపక్షంలో ఉంటే మనకు ఒక పేరు ఉంటుంది, మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సార్, మా ఏరియాలో మా తాతలు కానీ మా తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి లాయల్ ఉండే సార్. ఎందుకంటే రిజర్వేషన్ ఇచ్చింది ఇందిరాగాంధీ గారు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో ప్రతి ఒక్కరు కూడా మా గిరిజనులు మ్యాక్సిమం మీకు తెలిసినంత వరకు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్ ఉంటారు. ఆ రోజు మనం ఉన్న నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉంటేనే బాగుంటుందని మనకు మాట్లాడే అవకాశం కలుగుతుందని చెప్పేసి మనం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. జాయిన్ అయినప్పుడు కూడా నేను చిన్న ఎత్తున చాలా పెద్ద ఎత్తున నేను జాయిన్ అయినా, మంచి ప్రాధాన్యతనే దొరికింది. అక్కడ ఉన్న లోకల్లో ఇప్పుడు ప్రెసిడెంట్ బాలునాయక్ గారు కూడా ఆ రోజు నాకు ఫస్ట్ మంచినే స్వీకరించారు. నన్ను కొన్ని అన్ని విధాలుగా నాకు కొంచెం స్టార్టింగ్లో సపోర్ట్ చేశారు. మరి కాలక్రమేణా ఏం జరిగిందో ఏమైందో నాకు కూడా తెలియదు సార్. నా గురించి ఆయనకి ఏం చెప్పారు అనేది నాకు తెలియదు. మరి ఏమైందో తెలియదు. ఆయనతోని మేము తిరగలేదనే ఒకే ఒక రీజన్తో నాకున్న యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిని తీసేసారు. నేను 1.5 year నేను సర్వ్ చేసిన సార్ కాంగ్రెస్ పార్టీకి. 1.5 year కాంగ్రెస్ పార్టీకి సర్వ్ చేసిన. ఆర్థికంగా, ఫిజికల్గా నా ప్రతి ఆర్థిక కష్టాన్ని, ఫిజికల్ కష్టాన్ని ప్రతిదీ కూడా నేను కాంగ్రెస్ పార్టీకి దారపోసిన. నాకు ఏ రోజు కూడా అందులో నాకు ఒక ప్రాధాన్యత దొరకలే, ఒక స్టేజ్ పైన కూర్చునే అవకాశం దొరకలే. స్టేజ్ పైన అంటే ముందరనే కూర్చోవాలనేది ఏం లేదు సార్. మాకు ఒక మూలకేసి కూర్చోబెట్టినా కూడా మేము చేసిన కష్టానికి గుర్తింపు దొరికిందని అనుకుంటాం. లేదు 10 మందిలో పేరు పెట్టి పిలిచినా కూడా ఒక పెద్ద లీడరు, మాకు అది చాలా సంతోషం అని ఫీల్ అవుతాం మేము. కానీ ఆ గుర్తింపు కూడా దొరకకుండా పోయింది. అది దొరకకుండా పోగా ఉన్న పదవిని కూడా తీసేసారు సార్. తీసేసిన దాంట్లో మా మండలం లీడర్ల హస్తం కూడా చాలా ఉంది అందులో. ఆ జరిగిన నష్టాన్ని నేను తట్టుకోలేకపోయినా, ఆ చిన్న ఏజ్లోనే జరిగింది కదా సార్ నాకు ఆ నష్టం. నేను ఆ ఏజ్లో చిన్న ఏజ్లో జరిగిన నష్టాన్ని తట్టుకోలేకపోయి బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది సార్. అంటే ఎలక్షన్స్లో దాదాపు 20 నుంచి 25 లక్షల వరకు ఖర్చు కూడా చేశావు నువ్వు. అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం, బాలు నాకు విజయం కోసము అని అంటారు. అవును సార్. నేను ఇంత ముందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన విజయం కోసం నేను సపరేట్గా ఖర్చు పెట్టింది ఏం లేదు. నేను నా అంతటా నేను పార్టీలో జాయిన్ కావడం కోసం, ఆయన సొంత ఖర్చుల కోసం కూడా నేను చాలా డబ్బులు ఇవ్వడం జరిగింది. బాలునాయక్ గారి సొంత ఖర్చుల కోసం కూడా నేను చాలా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆయన పర్సనల్ ఖర్చులకు కూడా నేను డబ్బులు ఇవ్వడం జరిగింది సార్. ఓకే. నేను బాలునాయక్ అంటే ఎమ్మెల్యే బాలునాయక్కి ఆర్థికంగా సహాయపడేంత స్థితిమంతుడా నువ్వు? నేను ఆయనకి 100 రూపాయల కష్టం వస్తే 100 రూపాయలు ఇచ్చినా నేను అనట్లేదు సార్. నేను ఇచ్చిన 10 రూపాయలు కూడా నా 10 రూపాయలు నాకు ఆయనకి 100 రూపాయలలో 10 రూపాయలు చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ నేను ఇచ్చిన 10 రూపాయలు నాకు 100 రూపాయలతో సమానం. నేను అట్లా కూడా నేను సహకరించిన అని చెప్తున్నా సార్. నాకు జరిగింది అందులో నష్టం. నన్ను ఆర్థికంగా దోపిడీ చేసిరు, నా శ్రమ దోపిడీ చేసిరు, నన్ను కంప్లీట్గా వాడుకున్నారు. నన్ను ఒక కర్రెపాకులాగా తీసి పడేసిరు సార్. నన్ను కర్రెపాకులాగా తీసి పడేసి ఎలక్షన్స్ టైంలో నన్ను ఏ ప్రచారానికి విలువ లేదు, ఏ నామినేషన్ ర్యాలీకి విలువ లేదు. అదంతా నాకు బాధ అనిపించి నేను ఇన్ని రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంత చిన్న ఏజ్లో నేను ఏదో పెద్ద విజన్ పెట్టుకొని వస్తే, ఏదో ఎంతో అంబిషియస్గా నేను రాజకీయాలలోకి వస్తే నాకు దొరికిన గౌరవం ఇదా అని చెప్పి బాధతోని
నేను ఎలక్షన్స్ ముందరనే బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చిన నేను ముందు నుంచే అంటే మంది జనాన్ని వేసుకొని మేము చాలా పెద్ద ఎత్తున వచ్చిన ఎవరి సమక్షంలో చేరారు? రవీంద్ర కుమార్ గారి సమక్షంలోనే మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గారు సార్ గారి సమక్షంలోనే చేరిన తర్వాత కూడా మాకు అదే గౌరవం దక్కింది. మాకు అందులో ఏదైతే కోల్పోయినామో అది ఇందులో మాత్రం చాలా సంతోషంగా ఉన్నాం సార్ మేము ఈరోజు బీఆర్ఎస్లో మాత్రం చాలా సంతోషంగా ఉన్నాం. అయితే 2023లో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఉండింటే బాగుంటుంది, మా అధికారం వచ్చింది, ఇది నాకు పదవి వచ్చేది ఆలోచన వచ్చిందా? నేను పైరవీలు చేసేటోన్నై ఉంటే, నేను పదవిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలనే విజన్తో వచ్చి ఉంటే నేను మీరు అన్నట్టు నిజంగానే బాధపడేటోండి సార్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, అయ్యో ఉంటే బాగుండే, ఇన్ని రోజులు ఏదో పైసలు ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇప్పుడైనా సంపాదించుకున్నాం అనే బాధలో ఉండే. నేను ఏ రోజు కూడా బాధపడలేదు సార్. నేను దేనికోసం బాధపడ్డామంటే ప్రాధాన్యత, మనకి ఒక గౌరవం కలిగించాలి, మనకు ఒక స్టేజ్ పైన మనకు ఒక సీట్ ఉండాలి అని అనుకున్నాం. యువకులకి ప్రాధాన్యత కావాలని కోరుకున్నాం సార్. అది అందులో లేదు, టీఆర్ఎస్ పార్టీలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా మాకు ఆ గౌరవం ఉంది కాబట్టి మాకు ఇప్పుడు ఆ బాధ ఏం లేదు సార్. ఎన్ఐటీలో కెమికల్ ఇంజనీర్ చేసే మంచి ఫ్యూచర్ ఉంది, బ్రైట్ ఫ్యూచర్ ఉంది, వాటిని వదులుకొని ఇక్కడికి వచ్చావు అంటే తండ్రి చూస్తే టీజీఎస్పీడిఎల్లో లైన్ ఇన్స్పెక్టర్ అనుకుంటాను, బాగానే సంపాదిస్తుంటాడు, అంటే ఒక 2 lakhs శాలరీ ఉంటుంది. మరి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ వెంకన్న సేటు అనే ఒక రియల్ ఎస్టేట్తో పార్ట్నర్షిప్లో భార్యతో రియల్ ఎస్టేట్ చేస్తూ భారీగానే ఆర్జించారు అని అంటారు సార్. ఇప్పటి వరకు మా నాన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. రియల్ ఎస్టేట్స్ అనేది మీరు ఎవరు చెప్పినారో అంత తెలియదు నాకు, కానీ రియల్ ఎస్టేట్స్ అనేది అంత భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఏం లేదు సార్. దేవరకొండలో మల్లేపల్లిలో విష్ణు కాంప్లెక్స్లు అవి ఉన్నాయంట మీకు కాంప్లెక్స్ సార్. అది మా తాతగారు మా నాన్నకు సంపాదించిన ఆస్తి, దాన్ని మా నాన్నగారు కొంచెం అమ్మి పోయి పెట్టుబడులు పెట్టుకున్నాడు అంతే తప్ప పెద్ద పెద్ద వెంచర్లు చేసి ఎవరికో ప్లాట్లు అమ్మి ఏం చేసింది అయితే లేదు సార్. మా అమ్మ పేరు పైన ఉంటాయన్నీ. మా మదర్ గారు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని చేసుకున్నారు సార్ అంతే. సరే, మీ తాతగారు మీ నాన్నగారికి ఇచ్చిన ఆస్తిని మీ నాన్నగారు డెవలప్ చేసుకున్నారు, దాన్ని రెట్టింపు చేసుకున్నారు, సంతోషమే. ఓకేనా, ఆ తండ్రి కూడా చాలా హ్యాపీ అవుతాడు. కానీ మీ నాన్నగారు బాగా చదివించారు, ఎన్ఐటీలో కెమికల్ ఇంజనీర్ చేసినప్పుడు ఉన్నత విద్య ఎంఎస్ చేసుకుని ఇంకోటి చేసి మంచి జాబ్ తెచ్చుకొని వాళ్లకు బాసటగా ఉండాల్సింది పోయి తండ్రి ఇలా సంపాదించిన డబ్బు అంతా రాజకీయాలకు తగలబెడుతున్నావు కదా, బాధకరం కాదంట పేరెంట్స్కి? మీరు చెప్పిన మాట అవాస్తవం సార్. నేను తండ్రి డబ్బుని తీసుకొచ్చి రాజకీయంలో పెట్టింది 24 వయసులో లక్షలు ఖర్చు పెడుతున్నావు, ఖరీదైన కార్లలో తిరుగుతున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు డబ్బులు ఇవన్నీ? సార్ నేను ఒక పాయింట్ చెప్తా సార్ మీకు. ఒక 1000 కోట్లు సంపాదించుకున్నా, ఒక 100 కోట్లు సంపాదించుకున్నా, ఒక 50 సంవత్సరాల వ్యక్తి వచ్చి రాజకీయం చేస్తే అది కామన్ రొటీన్, ఎవరైనా చేస్తారు. అది ఆ ఏజ్లో అన్ని స్థిరపడ్డాడు కాబట్టి ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి వచ్చి రాజకీయం చేస్తారు. కానీ ఒక 24 ఏళ్ళ కుర్రోడు, మీరు అంటున్నారు కదా సార్ ఈ విలాసవంతమైన కార్లు బంగ్లాలు ఇవేం లేవు సార్ నాకు. నేను నెలకి సాధారణమైన వ్యక్తి సంపాదించే అంతే సంపాదిస్తాను సార్. నాకు ఒక హోటల్ ఉంది, నాకు సొంతంగా నేను రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నా, నాకు సొంతంగా నేను కొన్ని కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్లలో ఇన్వెస్ట్మెంట్లు పెట్టుకున్నా, నాకు అక్కడి నుంచి వచ్చే డబ్బుతోనే నేను రాజకీయం చేస్తున్నా సార్. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? నేను పెట్టుబడులు పెట్టుకోవడానికి మా తాతగారు ఆస్తులు ఉండే సార్, కొన్ని వచ్చిన రూపాయి తీసుకొని మళ్ళీ బిజినెస్లో పెట్టిన దానిపైన వచ్చే లాభంతో రాజకీయం చేస్తున్నాను నేను అంతే. అదే చేస్తున్నా తప్ప నేను తండ్రి దగ్గర పోయి నాకు ఇంత కావాలని నేను ఏ రోజు అడగలేదు. నేను సంపాదించిన ప్రతి ₹1,00,000 అయినా సార్, నాకు నెలకు వచ్చే ₹1,00,000 కూడా 90,000 రూపాయలు కూడా ప్రతిదీ జనాల మధ్యనే ఖర్చు పెడతా. నాకు అవి కూడబెట్టుకొని ఆస్తులు కొనాలా, కార్లు కొనాలా, బంగ్లాలు కొనాలి అనేది లేదు సార్ నాకు. నేను ఆ విషయంతో రాలేదు. సంపాదించిన ప్రతి లక్షకి ప్రతి నెల ప్రతి లక్షకి కూడా ₹90,000 నేను జనాల మధ్యలో ఖర్చు పెట్టడానికి సంతోషపడతాను. ఇంకో ₹10,000 నా పర్సనల్ ఖర్చులకు ఉంచుకుంటా సార్. అంతే తప్పించి నేనేం కూడబెట్టింది లేదు, నేనేం ఆస్తులు కొన్నది లేదు. నేను ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నేను నా లైఫ్ని రిస్క్ చేసి రాజకీయం చేస్తున్నా సార్ అంతే. ఇప్పటి వరకు కూడా నేను ఏదో స్థిరాస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అనే ధైర్యం కూడా లేదు సార్ నాకు వెనకాలంగా. ఒక చిన్న ఐడియా జీవితాన్నే మార్చేసింది అంటుంటారు కదా, అలాగా ఒక చిన్న సంఘటన మీ జీవితంలో రాజకీయాన్ని జొప్పింపజేసింది. అవును సార్. అంటే ఎటో వెళ్ళాల్సిన మీరు యూటర్న్ తీసుకొని రాజకీయాలు లేకపోతే సార్, అంటే నేను ఫస్ట్ నుంచి కూడా నా దగ్గర నాకేమిందంటే జాబ్ చేయాలా అనేది లేకుండే సార్. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనేది నా చిన్ననాటి డ్రీమ్ సార్. నేను యూపీఎస్సీ అనేది ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కాబట్టి, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లలో మనం ఉంటే మనం 10 మందికి సేవ చేసే అవకాశం దొరుకుతుంది అని ఆ మంచి ఆలోచనలో ఉండే సార్. కానీ ఈ చిన్న ప్రభావితం అయిన తర్వాత కూడా కొన్నిసార్లు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఎవరైనా కూడా ఒక మంత్రి ముందల, ఒక ఎమ్మెల్యే గారి ముందల వాళ్ళ మాట వినాల్సిందే సార్ ఏ రోజుకైనా. అది నాకు ఆ గ్రౌండ్ రియాలిటీ అనేది చాలా చిన్న ఏజ్లో అర్థమైపోయింది నాకు.
నేను అంత దూరం కష్టపడి రేపు పొద్దున ఏం చేసుకొని వచ్చినా కూడా ఒకవేళ సాధించి వచ్చినా కూడా మళ్ళీ అదే పరిస్థితి వస్తుందని నాకు అర్థమైంది కాబట్టి చాలా చిన్న ఏజ్లో నాకు ఆ లోక జ్ఞానం ఉండడం వల్ల కలిగిన ఆ జ్ఞానం కలగడం వల్ల నేను రాజకీయం అనేది ద బెస్ట్ ఆప్షన్ అని చూస్ చేసుకొని రాజకీయంలోకి రావడం జరిగింది. అదే కదా ఇప్పుడు ఈ సమాజంలో పవర్ ఏది అంటే కద్దరుకున్న పవర్ ఎవరికి లేదు సార్. ఓకేనా, ఒక గ్రీనింగ్ వాళ్ళు ఒక బ్యూరోక్రసీలు ఐఏఎస్ ఐపీఎస్లకు ఉన్నా కూడా వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళకి జూరు అనాల్సిందే, వాళ్ళ అండర్లో వర్క్ చేయాల్సిందే సార్ తప్పకుండా. ఈ లెజిస్లేచర్ అండర్లో పని చేయాల్సిందే. ఈరోజు మంత్రుల దగ్గర, కేంద్ర మంత్రుల దగ్గర, సీఎం దగ్గర ఐఏఎస్లే ఎక్కువ ఉంటారు అనమాట. వాళ్ళ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఐపీఎస్లు ఉంటారు, ఇక్కడ వాళ్ళ పిఎస్లు, ఓఎస్డీలు ఐఏఎస్లు ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం అనమాట. ఎంత చదువుకొని వచ్చినా కూడా వీళ్ళు ఏమీ చదువుకున్నా చదువుకోకపోయినా అలా ఇన్ని చెప్పిన తర్వాత మీరు చెప్పండి సార్ ఒక మాట, మీకేమనిపిస్తుంది సార్? రాజకీయం చేయడం కరెక్ట్ అనిపిస్తుంది, ఐఏఎస్ కావడం కరెక్ట్ అనిపిస్తుంది? ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి విజన్తో మనం రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేయడం మంచిదే. కానీ డబ్బు తీసుకొని వచ్చి డబ్బుతో రాజకీయం చేయడము, ఓటర్లను కొనుగోలు చేయాలనడము, ఈ వక్ర రాజకీయాలు అనేది నేను నీతివంతమైన రాజకీయాలు చేయాలి. నేను డబ్బు లేని రాజకీయం చేయడానికి ముందర ప్రాధాన్యత ఇస్తాను సార్. నేను డబ్బులు అంటారు సార్, నా దగ్గర ఏమైనా కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టినా సార్. నేను మల్లవెల్లి మండలం పైన కానీ దేవరకొండ కాన్స్టిట్యున్సీ పైన కోట్లు ఏం లేవు సార్. నెలకి సర్వసాధారణంగా ఇప్పుడు మీ కంపెనీలో మీరు ఇచ్చే జీతాలు ఉంటాయి కదా సార్, ఆ జీతం పైసలు తీసుకొని ఒకరు ఏం చేస్తారంటే ఆయన సొంతం ఖర్చులు ఆయన ఫ్యామిలీ కోసం పెట్టుకుంటాడు. నాకున్న ఫ్యామిలీ స్థిరంగా ఉంది కాబట్టి నేను ఇప్పటివరకు ఎవరిపైన కూడా రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు సార్. నాకు వచ్చే ప్రతి రూపాయి కూడా నేను జనాలపైన ఖర్చు పెడుతున్నప్పుడు నాకు ఆ ₹1,00,000 సరిపోవా సార్? నాకు ₹1,00,00,000 కావాలా సార్ నాకు రాజకీయం చేయడానికి? కాబట్టి నెలకి నేను ఎంత వస్తున్నాయో అంత ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా సార్. కూడబెట్టుకుని నేను ఆస్తులు కొనాలనేది లేదు నాకు. కాబట్టి నేను చాలా హ్యాపీగా, చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నా, చాలా హ్యాపీగా నేను రాజకీయం చేసుకోగలుగుతున్నాను. అంటే జీవితంలో ఎన్నో సంఘటనలు ఎదురవుతుంటాయి. అది ఒక పాసింగ్ క్లౌడ్ అనుకొని మనం వెళ్ళిపోవచ్చు ముందుకి. అది కానీ ఆ విషయాన్ని గట్టిగా పట్టుకొని రాజకీయమే పరమావధి, రాజకీయం ఉంటేనే సమాజంలో ఏమన్నా చేయగలము, సాధించగలము అన్న నమ్మకం రావడానికి, ఆలోచన రావడానికి బలమైన కారణం అంటే ఇంకా అదే అంటారా? 100% నాకు ఆ సిచ్యువేషన్ తర్వాత నుంచే, ఆ తర్వాత నాకు ఇంకా వేరేవి జరగలేదని కాదు సార్, చాలా ఒడిదొడుగులు వచ్చినాయి. ఆ తర్వాత చాలా అవమానాలు జరిగినాయి నాకు. పార్టీలో అవమానాలు జరిగినాయి, పబ్లిక్లో అవమానాలు జరిగినాయి, పోతే మనని పట్టించుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి సార్. రోజుకి ఏంటంటే సార్, ఫస్ట్ మనం ఒక స్టెప్ తీసుకున్న తర్వాత మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా నాకు రాజకీయం ఇంకా గట్టి చేయాలనే సంకల్పాన్ని పెంచినాయి సార్. జరిగిన సంఘటనలన్నీ చూసుకుంటా ఇంకా బలోపేతం అయ్యి వచ్చిన సార్ నేను అంతే. అది కూడా మీరు వచ్చిన జిల్లా చిన్న జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుంటే రెడ్ల ఆధిపత్యం ఉన్న జిల్లా. అది చూస్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే రెడ్లు ఉన్న వారే ఒకరికొకరు ఎలా కుమ్ములాడుతున్నారో అందరికి తెలిసింది. ఇప్పుడంటే విభజిత మనము దేవరకొండ అనుకోవచ్చు. మనము ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకుంటే రెడ్ల ఆధిపత్యం. ఈ రెడ్ల కింద ఎలా పనిచేస్తామని కులబలం లేదు, ధనబలం లేదు కదా. ఈ రెండు ఉంటేనే మనకు రాజకీయాల్లో రాణించగలము. ఈ రెండు అభిషేక్ నిజంగా మీరు చెప్పిన విషయం చాలా బాధాకరమైన విషయం సార్. ఇది చాలా సార్, మాది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. జిల్లా ఏదైనా ఉండొచ్చు, మాది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ సార్. మీరు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకుంటే భార్యాభర్తలకి టికెట్, అన్నదమ్ములకి టికెట్, ఒకటే ఇంట్లో మళ్ళీ ఇంకో 2 అన్నదమ్ములకు కూడా టికెట్. ఒకరు పార్లమెంట్కి పోతారు, ఒకరు శాసనసభకు పోతారు, ఇంకో 2 మంత్రులు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళే ఉన్నారు సార్. ఈ నష్టం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో రేపు ఇక్కడ దేవరకొండ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కూడా ఆయన కూడా వాళ్ళ మాట క్రాస్ చేసిపోతే ఆయనకు కూడా భవిష్యత్తు ఉండదు సార్. కానీ ఆ పరిస్థితి మీరు అన్నది నిజమైన చాలా బాధాకరమైన విషయం. అది ఉన్నది కాంగ్రెస్ పార్టీలో సార్. నేను చెప్పింది ఇది మళ్ళీ కూడా మీరు వినండి, ఇది కాంగ్రెస్ పార్టీలో ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటి వరకు అట్లాంటి ఆధిపత్యం లేదు. మా నల్గొండ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ నాయక్. కరెక్టే, అది కాంగ్రెస్ పార్టీ కల్చర్. అయితే వీటి కల్చర్ కుటుంబ పరిపాలన అంటే నల్గొండ జిల్లాలో ఏ కుటుంబం పరిపాలిస్తుంది చెప్పండి సార్ మీరు? నల్గొండ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ గారు మా ఎస్టీ బిడ్డ, మా గిరిజన పుత్రుడు. ఆయనకి పెద్దపీఠం వేసి ఇచ్చినారు. ఇప్పుడు మంత్రి కానీ ఒక దేవరకొండ ఎమ్మెల్యే గారికి మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని మొన్నటి వరకు విన్నాం సార్. మేము బాలునాయక్ గారికి అవకాశం ఉందని విన్నాం. ఇప్పటి వరకు ఆ చర్చనే లేకుండా పోయింది. మళ్ళీ ఎందుకు అది వాళ్ళకి తెలియాలి సార్. అట్లాంటి స్థితిలో బతుకుతున్నాం మేము. దేవరకొండ నుంచి ఫస్ట్ కాంగ్రెస్ అయి ఉండొచ్చు, బీఆర్ఎస్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు సార్. మేమందరం ఫస్ట్ గిరిపుత్రులం. మా అందరికీ కావాల్సింది మాకు ఇచ్చిన రిజర్వేషన్ పైన మమ్మల్ని సాధారణమైన రాజకీయం చేసుకొని ఇస్తే చాలు సార్. ఇప్పటి వరకు నల్గొండ జిల్లా పైన
119 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. 119 నియోజకవర్గాలల్లో ఫలానా ఆదిలాబాద్ సైడో ఇంకా మెదక్ సైడో అటు సైడ్ పోయి దేవరకొండ ఎమ్మెల్యే ఎవరైనా అడిగితే ఎవరైనా చెప్పగలుగుతారా సార్ మీరు? అవునా? ఇప్పటి అంతేనా మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే వీక్ అంటలేను సార్, మా ప్రాంతానికి వాళ్ళు ఇచ్చిన ప్రియారిటీ అట్లాంటిది అంటున్నాను నేను. ఓకే. మా ప్రాంతానికి వాళ్ళు ఇచ్చే ప్రియారిటీ అట్లాంటిది. ఎందుకు సార్ మాకు మినిస్టర్ ఇవ్వద్దా, మేము చేయొద్దా అంటే మాకు చేసే శక్తి లేదంటారా? నేను ఈ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా సార్. నేను ఎవరైనా కూడా ఉంటే మంచిదనే కోరుకుంటాం మేము కూడా. మాకు రాజకీయంగా 100 విభేదాలు ఉండొచ్చు సార్. కాకపోతే ఎవరికైనా అవకాశం వస్తుందంటే కూడా అందరం సపోర్ట్ చేస్తాం 100%. ఫస్ట్ మా గిరిపుత్రులకి న్యాయం జరగాలని కోరుకుంటాం. కాకపోతే అక్కడ ఉన్న పరిణామాలు అట్లాంటివి, నల్గొండ జిల్లాలో రాజకీయ పరిస్థితులు అట్లాంటివి ఉన్నాయి కాబట్టి అవన్నిటిని ఓవర్కమ్ చేయాలి, అవన్నిటిని ఢీకొని ముందరికి రావాలంటే ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తేనే అప్పటి వరకైనా కూడా కోషిష్ చేస్తే అప్పటి వరకైనా కూడా బయటపడతాం అనేది మా ఆలోచన. ఎప్పటికీ గిరిపుత్రులు చాలాసార్లు అన్నావు కదా. మనకు స్వతంత్రం సిద్ధించి అంటే 7 దశాబ్దాలు పూర్తయిపోయింది. మనకు 75 సంవత్సరాలు అవుతుంది. 7 దశాబ్దాలు పూర్తి అయినప్పటికీ కూడా మనకు స్వతంత్రం వచ్చి గిరిజన బిడ్డల యొక్క స్థితిగతులు కావచ్చు, వాళ్ళ జీవన విధానం కావచ్చు, ఏ విధంగా కూడా బాగుపడలేదన్నమాట. వాస్తవం సార్. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారంటే రాజ్యాంగంలో ఇంకేమైనా మార్పులు తీసుకురావాలా, అలాంటి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది సార్? ఇప్పుడు వాస్తవానికి మా గిరిజనులకు కానీ, బంజారా సోదరులకు కానీ, సుగాలీలకు కానీ, లంబాడీలకు కానీ, గోండుకోయ సోదరులకు కానీ, మాకు అందరికీ తెలంగాణలో ఉన్న రిజర్వేషన్ 10% సార్. 10% రిజర్వేషన్లో ఉన్నప్పుడు 10% మంది ప్రతి ఒక్కరు కూడా వెల్ సెటిల్డ్ ఎక్కడ లేరు సార్. ఉన్న 100% జనాభాలలో కూడా 90% వరకు ఎట్లా ఉన్నారంటే సార్, చిన్న చితక ఉద్యోగం రిజర్వేషన్ వాడుకొని పెద్ద స్థాయిలలో ఉన్న వాళ్ళు ఒక 10% అయితే, రిజర్వేషన్ ఉంది అని తెలియక అక్కడనే ఆగిపోయిన వాళ్ళు మిగతా 90% మంది. సాధారణ జీవితం ఉన్న కాడికి వ్యవసాయ కూలీలు కానీ, లేకపోతే మీరు హైదరాబాద్లో చూడండి సార్, ఎంతోమంది ఆటో రిక్షా కార్మికులు కూడా మా వాళ్ళే, క్యాటరింగ్ పనులకు పోయే వాళ్ళు కూడా మా వాళ్ళే, అడ్డాపైన కూలీలకు నిలబడే వాళ్ళు కూడా మా వాళ్ళే. ప్రతి ఒక్కరు కూడా మా గిరిజనులే ఎక్కడ పోయి చూసినా కూడా. ఈ లెక్కన చూస్తే మీరు అన్నట్టు ఎక్కడ సెటిల్ అయినాం సార్ మేము? ఒక 10% మెంబర్స్ని మాత్రం చూపించి సెటిల్ అయిపోయారు, బాగున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద క్యాడర్లలో ఉన్నారంటే ఉన్నారు, వాస్తవం సార్. కానీ ఉన్న వాళ్ళందరూ లేము సార్, ఉన్న వారికి వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు దేవరకొండ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అయింది దేవరకొండ బాలునాయక్ గారు ఒక్కరే. మిగతా 99% అయితే కాలేదు కదా సార్. ఎవరు కూడా ఎవరి ఆర్థిక పరిస్థితి ఎట్లుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది. మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు 119 నియోజకవర్గాలల్లో ప్రతి ఒక్క దాంట్లో 40 నుంచి 45 నియోజకవర్గాలల్లో ఎవరు ఎమ్మెల్యే కావాలని డిసైడ్ చేసే శక్తి మా ఎస్టీస్కి ఉంది సార్. ఎందుకంటే మా బలగం అక్కడ అట్లా ఉంది. ప్రతి నియోజకవర్గంలో మా జనాభా సంఖ్య అట్లా ఉంది. మాది మేము అనుకొని ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళని గెలిపించగలుగుతాం సార్. 40-45 సీట్లు అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి సార్. ఒక ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అంత శక్తి ఉంటుంది సార్ మాకు. దీన్ని మేము ఇట్లా చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ల నుంచి బంజారాలని, సుగాలీలని, మన బంజారాలు, సుగాలి, మన లంబాడ సోదరులని ఎస్టీ రిజర్వేషన్ జాబితాల నుంచి తీసేయాలని చెప్పేసి ఆదివాసీ గోండు సోదరులు కొట్లాట మొదలుపెట్టారు. బంజారా, లంబాడి, సుగాలి 3 వేరువేరా? అవును సార్. ఆ 3 తెగలు. 3 తెగలు. దాంట్లో వేరే తెగలు కూడా చాలా ఉంటాయి. కానీ ఆదివాసీ సోదరులు, గోండు సోదరులు ఇప్పుడు ఏమని ఫైట్ చేస్తున్నారంటే మమ్మల్ని 10% రిజర్వేషన్ల నుంచి తీసేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి తెరలేపింది తెల్లం వెంకట్రావు గారు, భద్రాచలం ఎమ్మెల్యే, స్వయం బాపురావు గారు, కాంగ్రెస్ పార్టీ ఎక్స్ఎంపీ. వీళ్ళు కావాలని తెరపైకి తీసుకొచ్చి సార్ మొత్తం ఉన్నది 10% రిజర్వేషన్ సార్. మేమున్నది 12% జనాభా. తెలంగాణ మొత్తంలో ఉన్నది 12% జనాభా. దాంట్లో 9% మంది బంజారా, సుగాలి, లంబాడి సోదరులే ఉన్నారు. మిగతా 3% మంది మాత్రమే ఆదివాసీ గోండు సోదరులు ఉన్నారు. ఇప్పుడు ఒక చిన్న లాజిక్ సార్. ఇప్పుడు ఉన్న 10% రిజర్వేషన్ల నుంచి మమ్మల్ని తొలగించేస్తే వాళ్ళు ఉన్నది మొత్తం 3% జనాభా. ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి 3-4% జనాభా ఉంటారు. వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి సార్. ఎంత రిజర్వేషన్ అవుతుంది? ఇప్పుడు 12 సీట్లు మాత్రం కేటాయిస్తారు సార్. ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు 12 సీట్లు ఉన్నాయి. ఆ 12 సీట్లల్లో మీరు ఒకవేళ విభజన చేస్తే మమ్మల్ని దాంట్లో నుంచి ఎస్టీ జాబితాల నుంచి తొలగిస్తే ఎన్ని సీట్లు వస్తాయో మీరు చెప్పండి సార్. 3% ఉన్న పబ్లిక్కి ఎంత % రిజర్వేషన్ అమలు అవుతుంది? ఉన్న 100% జనాభాకి 100% రిజర్వేషన్ అయితే ఎక్కడ ఇయర్ కదా సార్. ఉన్నది మేము 12% జనాభా. 12% జనాభా నుంచి మాకు 10% ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో మేము 9% ఉంటే వాళ్ళు ఒక 3% ఉంటే ఏ శాతంలో రిజర్వేషన్ ఖరారు చేయగలుగుతారు? ఎంతవరకు సీట్లు రాగలుగుతాయి? ఎంతవరకు వాళ్ళు ఎమ్మెల్యేలు కాగలరు? ఎంతవరకు మనం ప్రజాప్రతినిధులుగా పోర్ట్రేట్ చేయగలుగుతాం? ప్రజాప్రతినిధులనే కాదు సార్, గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా ఎంతమందిని మాత్రం నియామకం చేసుకోగలుగుతారు?
ఈ పాయింట్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఎందుకు అనవసరంగా ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ని తీసుకొచ్చి పబ్లిక్ పైన రుద్ది మీరు వేరు మేము వేరు అని విభజించి పాలించడం, డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొస్తున్నారు సార్. దాంట్లో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మా పార్టీ కానీ మా లీడర్లు కానీ మా గిరిజన సోదరులు ఎంతోమంది కూడా ఫైట్ చేస్తున్నారు. ఎక్కడ పోయినా కూడా గిరిజన సమ్మేళనాలు పెట్టుకొని ముందరికి వచ్చి లేదు మేమందరం ఒక దాటిపైన ఉన్నామని మేమందరం కదిలి ముందరికి వస్తుంటే దేవరకొండ ఎమ్మెల్యే ఒక ఎస్టీ బిడ్డ, డోర్నాకల్ ఎమ్మెల్యే ఒక ఎస్టీ బిడ్డ రామచంద్ర నాయక్ గారు కానీ, డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు కానీ, ఇక్కడ మా దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కానీ ఇప్పటి వరకు వచ్చి ఎక్కడ కూడా ఎస్టీ రిజర్వేషన్ల నుంచి మమ్మల్ని తీసేయాలని చెప్పిన ఈ సందర్భంలో ఎక్కడి వరకు కూడా వచ్చి ఒకసారి కూడా సపోర్ట్ చేసి ఎస్టీస్కి సపోర్టివ్గా మాట్లాడలేదు సార్. దీని వెనకాల మీకు పరమార్థం ఏందో మీకు అర్థమవుతుందా సార్? మా లాంటి బిడ్డలను వాడుకొని ఆయన కేవలం వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎస్టీ రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ పైన వచ్చే సీటు, ఆ సీటు పైన వచ్చే గెలుపు, ఈ మూడింటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. మేము కష్టపడి కింద గ్రౌండ్ లెవెల్ నుంచి రూట్స్ నుంచి ఫామ్ చేసుకొని వస్తుంటే దానికి అందిన ఫలాలని తెంచుకొని తింటున్న వాళ్ళు సార్. నిజంగానే సపోర్ట్ చేయాలనుకుంటే రండి, మేము చేస్తున్న ఉద్యమంతో పాటు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ని ఎదిరించండి, మీ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎదిరించి, లేదు ఈ ఆస్పెక్ట్ పైన మేము కూడా ఫైట్ చేస్తాం, అట్లెట్లా చేస్తారనేది ఏ రోజైనా ఒక రోజైనా రావాలి కదా సార్. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత పక్షపాతం చూపిస్తుంది గిరిజన సోదరుల పైన అనేది ఒకసారి ఆలోచన చేయాలి సార్. ఖచ్చితంగా మా గిరిజన సోదరులు కూడా దాని గురించి ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. సరే, మన బీసీలలో ఉన్న ఐకమత్యము ఎస్టీలలో ఎందుకు లేదంటారు సార్? బీసీలలో ఉన్న ఐకమత్యం ఉన్న 50 మంది కూడా 30 మంది కలిసి వచ్చినా కూడా బీసీ ఉద్యమం బలంగా అవుతుంది. మేమున్నది 10 మంది. ఆ 10 మందిని కూడా విభజించి పాలిస్తున్నారు సార్ మమ్మల్ని. కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి, బీజేపీ పార్టీ అని చెప్పి పార్టీల పరంగా విడిపోయినాం ఆల్రెడీ. వ్యక్తిగతంగా జాతిపరంగా కలుద్దామని పిలుస్తుంటే కూడా మేము పోతే ఉన్న ఎమ్మెల్యే పదవి పోతుందేమో, సీఎం గారి దగ్గర చెడు పేరు వస్తుందేమో, డిప్యూటీ స్పీకర్ పోతుందేమో, వచ్చే మినిస్టర్ పదవులు పోతాయేమో అని ఎక్కడో ఏదో ఒక కోణంలో ప్రతి ఒక్కరిని కూడా స్ట్రక్ చేసి పడేస్తారు. ఇది చెప్తున్నా కదా సార్, డివైడ్ అండ్ రూల్ పాలసీ, సింపుల్. విభజించి పాలిస్తున్నారు. నువ్వు పోతే నువ్వు సపోర్ట్ చేయదు. ఇది ఎట్లయిపోయిందండి సార్? ఇప్పుడు గిరిజనుల పైన జరుగుతున్న ఈ అరాచకాన్ని, దౌర్జన్యాన్ని మేము సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూర్చున్నారు కాబట్టి అది బీఆర్ఎస్ ఉద్యమం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే కాంగ్రెస్ ఉద్యమం అంటారు. కానీ జాతికి జరుగుతున్న నష్టాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి టాల్ లీడర్స్ ముందరకు వచ్చి సపోర్ట్ చేస్తే మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము అణిచివేయగలుగుతాం సార్. ఆ శక్తి కూడా మా దగ్గర ఉంది కాబట్టి దాన్ని గమనించి ముందరికి రావాలని కోరుకుంటున్నాం సార్ మేము కూడా. ఓకే, సరే, రాజకీయాల్లోకి ఒక కసి, మీకు జరిగిన అవమానంతో ఒక కసి వచ్చి రాజకీయాల్లోకి వచ్చారు. అది కూడా చిన్న వయసులోనే, ఈరోజు 24 సంవత్సరాల వయసుకే రాటు తేలిపోయారు. అంతో ఇంత కొద్దిగా డబ్బు కూడా సహకరిస్తుంది కాబట్టి రాజకీయం చేస్తున్నారు కదా. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ పట్టభద్రుడు మీరు, రాయపూర్ ఎన్ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఇంజనీరింగ్ పట్టభద్రుడు మీరు. సరే, మీ సబ్జెక్ట్ మీద మీకు అవగాహన ఉండొచ్చు. ఈ రాజనీతి అనే దాని మీద మీకు ఎంత మాత్రం అవగాహన ఉంది? లైక్ నేను పార్లమెంటు కావచ్చు, శాసనసభ కావచ్చు, కోర్టులు, న్యాయస్థానాలు, బ్యూరోక్రసీ, వీటి మీద అంతా మీకున్న అవగాహన ఏంటి అసలుకి? సార్, నేను బీటెక్ పట్టభద్రుడిని. నేను బీటెక్లోకి పోయిన ఫస్ట్లోనే నేను పట్టం నాకు చేతిలోకి ఇవ్వలేదు. నేను నా డిగ్రీ సర్టిఫికేట్ తీసుకోవడానికి 4 సంవత్సరాలు కష్టపడ్డా సార్. నేను నా రాజనీతి పైన, ఈ రాజకీయాలలో నాకు అనుభవం రావాలంటే మీరు అన్నట్టు చాలా టైం పడుతుంది. కాకపోతే నాకు జరిగిన సందర్భాలు, నాకు జరిగిన సన్నివేశాలను అన్నింటినీ నేను పరిగణనలోకి తీసుకొని 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలో ఉన్నా సార్. మీరు నన్ను ఎక్కడ ఏ ప్రశ్న అడిగినా కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. నాకు బ్యూరోక్రసీ పైన ఉన్న అవగాహన, నాకు కాన్స్టిట్యున్సీ పైన ఉన్న అవగాహన, పార్లమెంట్ గురించి కానీ, శాసనసభ గురించి కానీ, మన ఎమ్మెల్యేల గురించి కానీ, ఎవరి గురించి ఏదో అడిగినా కూడా నా పరిగణనలో ఉన్నంత వరకు మాత్రం నేను చాలా కంఫర్టబుల్గా సమాధానం చెప్పగలుగుతాను సార్. సరే, ఓకే, మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి దేవరకొండ నియోజకవర్గం మల్లేపల్లె మండల జెడ్పీటీసీ స్థానాన్ని ఆశిస్తారు. ఎందుకంటే అక్టోబర్ 9 నోటిఫికేషన్, అక్టోబర్ 23 జెడ్పీటీసీ ఎన్నికలు అనుకుంటాను సార్. ఓకేనా, అంటే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మల్లేపల్లె మండలం ఎస్టీ జనరల్ అయింది, జనరల్ స్థానం అయింది కాబట్టి మీరు బరిలోకి దిగాలనుకుంటున్నారు అంటున్నారు. మరి జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకుంటున్నారు. మీకు అసలు జెడ్పీటీసీ అంటే ఏమో తెలుసా సార్? జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే సార్, ఆ మాత్రం కూడా తెలియదు. జెడ్పీటీసీ ఆ మండలానికి ఏ విధంగా సహాయపడగలరు? ఏ విధంగా జిల్లా పరిషత్ నుంచి వచ్చే ఫండ్స్ని పబ్లిక్లో ఆ మండలం పైన, ఎంపీటీసీ పరిధిలో వచ్చే ఫండ్స్ని ఆ పబ్లిక్లో ఆ పరిధిలో ఆ మండల పరిధి పైన ఖర్చు చేయడం, అక్కడ నుంచి ఫండ్స్ తీసుకురావడం, ఎక్కడి నుంచి? గవర్నమెంట్ నుంచి, జిల్లా పరిషత్ నుంచి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించేది జెడ్పీటీసీ. జిల్లా పరిషత్కు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటాయి నిధులు? గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తుంటాయి సార్. ఇప్పుడు పంచాయతీరాజ్ డెవలప్మెంట్ కావాలంటే పంచాయతీరాజ్ మినిస్టర్ గారు శాంక్షన్ చేయాలి.
రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కావాలంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మంత్రి శాంక్షన్స్ చేయాలి. ఏ ఏ గ్రామంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో ఆ లోటుపాట్లను తెలుసుకొని పోయి జిల్లా పరిషత్లో ఇన్ఫామ్ చేస్తే అక్కడి నుంచి మంత్రి గారి దగ్గరకు పోయి పనులు చేయించుకోవడం పరిస్థితి జిల్లా జెడ్పీటీసీ రోల్ ప్లే అది. సో మనం ఏంటంటే సార్ జిల్లా పరిషత్ ఇప్పుడు జెడ్పీటీసీ అన్నది ఎస్టీ జనరల్ వచ్చింది కదా సార్. ఎస్టీ జనరల్ అనేది ఖరారైంది. నేను ఏ రోజు కూడా జెడ్పీటీసీ ఎస్టీ జనరల్ వస్తుంది, ఎస్టీ రిజర్వేషన్ వస్తుందని నేను ఏ రోజు ఫైట్ చేయలేదు సార్. నేను ఓసీ జనరల్ పైనే ఫైట్ చేసిన. ఈ రోజుకి నేను హ్యాపీగా లేను సార్. నేను ఎందుకు హ్యాపీగా లేనంటే నాకు అక్కడ ఓపెన్ కేటగిరీల రిజర్వేషన్లో కొట్టాలనేది నా టార్గెట్ ఉండే. బట్ గాడ్స్ గ్రేస్ వల్ల నాకు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. నేను రేపు పొద్దున పోటీ చేయాలనుకొని చాలా ప్రయత్నాలు చేసి నేను 8-9 నెలల నుంచి నేను కంప్లీట్ గ్రౌండ్లో ఉన్నా సార్. మీరు ఒకసారి తెలుసుకోవచ్చు దాన్ని కూడా. 8-9 మంత్స్ నుంచి నేను కంప్లీట్ గ్రౌండ్లో ఉన్నా మొత్తం కూడా. నేను ఏ రోజు కూడా జనరల్ సీట్ పైనే ఫైట్ చేయాలని ప్రయత్నం చేసుకున్నా. సరే నేను 100% కష్టపడాలని తయారవుతున్న రోజులలో నాకు ఒక 90% కష్టపడే అవకాశం కల్పించు రిజర్వేషన్ ఇచ్చి. కాబట్టి నేను 100% నేను పోటీ చేయాలని అనుకున్నాను సార్. సార్ యువకులు రాజకీయంలోకి రావాలని ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్కరు పిలుపునిస్తున్నారు సార్. ఈరోజు నేను ఒక యువకుడిని, నేను ముందరికి వచ్చినా కదా, నాకు న్యాయం చేసి చూపియండి. తప్పకుండా రేపొద్దున ప్రతి ఒక్క యువకుడు పార్టీలోకి అట్రాక్ట్ అవుతారు సార్. సార్ మీకు న్యాయం చేయాలంటే ఫస్ట్ టికెట్ మీకు రావాలి కదా. అవును సార్. అంటే మీరు ఎలక్షన్స్ బిఫోరే బీఆర్ఎస్లోకి వచ్చారు. మీకు ముందు చాలా మంది పనిచేశారు, సీనియర్లు కూడా ఉన్నారు ఆ పార్టీలో. మరి వాళ్ళందరినీ కావాలని మల్లేపల్లి మండల జెడ్పీటీసీ బీఫాము మీకు ఎందుకు ఇవ్వాలంటారు అసలుకి? రవీంద్ర నాయక్ ఒప్పుకుంటాడు దానికి? సార్ ఇప్పుడు నేను నాకంటే ముందు నుంచే కూడా రాజకీయంలో ఉన్న వాళ్ళు, పార్టీల కోసం సర్వ్ చేసిన వాళ్ళు, పార్టీలో కష్టపడి పార్టీని నమ్ముకున్న ఉన్న నాయకులు చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. నేను ఎవరిని కూడా నొప్పించాలని అనుకోవట్లేదు సార్. కాకపోతే ఈ 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. రవీందర్ కుమార్ నాయక్ గారు ఎమ్మెల్యే కాదు. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీని మల్లెపల్లి మండలంలో ఎవరు కాపాడిరు, ఎవరు తిరిగి ఎవరు యాక్టివ్ చేసి పార్టీని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ పార్టీని ఎవరైతే ఆపుతున్నారో అనేది ఒకసారి గమనించమని చెప్తున్నాం. మేమేదో వచ్చినాము చేసినాము, ఏదో షో ఆఫ్ చేసినామని చెప్పేసి మేము టికెట్ అడగట్లేదు సార్. మేమేం పారాషూట్ ల్యాండింగ్ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా వర్క్ చేసుకుంటూ వచ్చినాం. మేము ప్రతి తండాకి తిరిగినాం, ప్రతి గ్రామానికి తిరిగినాం, ప్రతి అమ్మని కలిసినాం, ప్రతి అక్కని కలిసినాం, ప్రతి తల్లిని కలిసినాం, ప్రతి తండ్రిని కలిసినాం, ప్రతి యువకుని కలిసినాం సార్. ప్రతి ఒక్కరితోని కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని గ్రౌండ్ లెవెల్లో కూడా పోయి వర్క్ చేసి వచ్చినాం మేము. కాబట్టి నేను ఇట్లా వర్క్ చేసినా అని చెప్పి నా వర్క్ని చూపించి నేను అడుగుతున్నా. కానీ నేను ఏదో డబ్బుని చూపించో లేకపోతే నా షో ఆఫ్ని చూపించి నేను ఏ రోజు కూడా పార్టీకి నా టికెట్ ఇవ్వాలని నేను కోరుకోవట్లేదు. అందులో యువకుణ్ణి, ఉత్సాహవంతుణ్ణి కాబట్టి నేను పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిపించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి నన్ను గెలిపించాలని చాలామంది యువకులు ఆరాటపడుతున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ నమ్మకాన్ని వృధా చేయకండి. నన్ను చేసే అన్యాయం నా ఒక్కరికి కాదు. ఒకవేళ నాకు టికెట్ రాలేకపోతే చేసిన అన్యాయం నా ఒక్కరికి జరిగిన అన్యాయం కాదు. అది ఎంతోమంది యువకులు, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా యువకులకి నాకు న్యాయం జరిగితే ఖచ్చితంగా అన్నకు న్యాయం జరిగితే మనకు కూడా న్యాయం జరుగుతుందని ఎగ్జాంపుల్ ఆ ఊహలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేసినట్టే. కాబట్టి నాకు టికెట్ కావాలని కోరుకుంటున్నాను సార్. నాకు ఇస్తే నేను పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేస్తా. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేటీఆర్ గారి నాయకత్వాన్ని, రవీందర్ కుమార్ గారి నమ్మకాన్ని కూడా నేను 100% గెలిపించుకొని తీసుకొచ్చే బాధ్యత నాది సార్. సార్ మీకు ఇస్తేనే బలోపేతం చేస్తారు, మీకు ఇవ్వకపోతే పార్టీని బలోపేతం చేయరా? నేను ఆ ఆస్పెక్ట్లో అనట్లేదు సార్. నాకు ఇస్తేనే అవుతుంది లేకపోతే చేయనని నేను అనట్లేదు. నాకు ఇవ్వకపోయినా సర్వసాధారణ కార్యకర్తగా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. కాకపోతే నాకు కాకపోయినా కూడా గెలిచే క్యాండిడేట్కి ఇవ్వండి, గెలిపించుకొని వస్తాం. కానీ సీనియర్ అని చెప్పేసి పార్టీ కోసం ఎన్ని రోజుల నుంచో కష్టపడుతున్నారని చెప్పేసి లేని ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అనేది మల్లెపల్లి మండలంలో 0 స్టేజ్ నుంచి ఈరోజు మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకునే స్టేజ్కి తీసుకొచ్చింది మాలాంటి యువకులే సార్. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఏ సీనియర్ నాయకులు కూడా ఈ 2 సంవత్సరాలు మనకెందుకులే అని పక్కకున్నోళ్ళే. ఇప్పుడు ఏదో అవకాశం వస్తుందని చెప్పి ముందరికి వచ్చి మాకు కావాలని చెప్పి నడుస్తున్న మమ్మల్ని కాళ్ళల్లో కట్టబెట్టి కింద పడేయాలని అనుకోవడం కరెక్ట్ కాదు సార్. కాబట్టి మేమేం కోరుకుంటున్నామంటే వాళ్ళకి అవకాశం ఉంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అంటే ఇస్లావత్ అభిషేక్ నాయక్కి పైన కేటీఆర్ గారితో, చిన్నబాస్ కేటీఆర్ గారితో మంచి సఖ్యత ఉంది. నేరుగా కలవకపోయినా ఫోన్లో మంచి ర్యాపో ఉంది. ఖచ్చితంగా ఇస్లావత్ అభిషేక్ నాయక్ వస్తుంది అంటున్నారు.
ఒకవేళ సరే మీకు కేటీఆర్ గారితో ఉన్న సంబంధ బాంధవ్యాల ద్వారా ఆ పరిచయంతో టికెట్ వచ్చినా కూడా బాలు నాయకుని తట్టుకొని మీరు నిలబడగలరా అక్కడ? అసలుకి ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి జెడ్పీ చైర్మన్ చేసిన అనుభవం ఉంది, సీనియర్ కదా. ఏం చేద్దంటే అతన్ని తట్టుకోగలవా అసలు? అదే సార్, అయితే సీనియారిటీని, అతని బలాన్ని, అతని బలగాన్ని, చిన్న కుర్రాడు సార్, ఒక పాలబుగ్గల కుర్రాడు అన్నట్లున్నారు. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? అయితే మీరు చెప్పండి. నేను అది ఏం చేస్తావు అంటున్నా. నేను ఏం చేస్తావా సార్? 2 సార్లు ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఒకసారి జెడ్పీ చైర్మన్ అయి ఉండొచ్చు, కాబోయే మినిస్టర్గా అయి ఉండొచ్చు. కానీ మేము ఎవరిని కూడా మన ముందల మర్రి చెట్టు నిలబెట్టుకొని చిన్న పిల్లల్లాగా కొట్లాడడానికి, మనం భయపడడానికి మనం సిద్ధంగా లేం సార్. అతనితో ఢీ కొడితే కేసులు పెట్టి లోపలేస్తే ఏం పరిస్థితి? ఏమవుతుంది సార్? ఏమవుతుంది? నిజంగా నేను అన్నిటికీ సిద్ధమయ్యే కదా సార్ రాజకీయంలోకి వచ్చిన. నేను ఏ రోజైతే తండ్రి నిన్నేదో మంచి భవిష్యత్తు చూడాలి సార్, నేను ఏ రోజైతే ఎన్ఐటీని వదిలేసిన, ప్యాకేజ్ వచ్చిన, నా జాబ్ని వదిలేసి నేను ఏ రోజైతే రాజకీయంలోకి వచ్చినానో ఆ రోజే నేను నా లైఫ్ని రిస్క్లో పెట్టేసిన సార్. కంప్లీట్గా రిస్క్లో పెట్టేసిన. నేను ఏ రోజు కూడా నేను ఒక కంఫర్టబుల్ జోన్లో బతకట్లేను సార్. ఇప్పటికి కూడా నేను చేసే కార్యక్రమాలు నాకు ఎక్కడ ఎఫెక్ట్ అవుతాయి అనేది కూడా నాకు తెలుసు. నాకు ఎక్కడ ఎవరు వచ్చి యాంటీ చేశారు అనేది కూడా భయం ఉంటుంది. కానీ ఆ భయాన్ని కూడా ఓవర్కమ్ చేసి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసమే నా ప్రయత్నం సార్. ఇది సాధించగలను అనే నమ్మకం మీకు చిన్నతనం నుంచి ఎక్కువ? నేనే సాధించగలను నమ్మకం ఉందంట. ఎట్లా వచ్చింది అది నమ్మకం అంతా? సార్, అది నమ్మకం కంటే ఎక్కువ మొండితనం సార్ నాది. నేను చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా నేను వినకపోయింది. మా నాన్న ఒక విధంగా హెయిర్ కట్ చేపియమంటే నేను ఇంకో విధంగా హెయిర్ కట్ చేపిస్తుండే. ఇంకో విధంగా పాయింట్ వేసుకోమంటే నేను ఇంకో విధంగా పాయింట్ వేసుకుంటుండే. మీ నాన్న చక్కగా కింది వరకు వేసుకుంటే నువ్వు చించుకొని మధ్యలో. ఇప్పుడు మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ కదా సార్. గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నప్పుడు ఆయన ఎంతసేపు ఉన్న డీసెంట్ ఉండాలనే చూస్తాడు. నాకు అట్లా లేకుండే సార్. చిన్నప్పుడు నేను కూడా అందరి యువకుల లాగానే టాన్ జీన్స్లు వేసుకోవాలి, హెయిర్ స్టైల్ స్పైక్స్ లేపాలి, అది ఇది అని చాలా ఆశలు ఉండే సార్ నాకు కూడా. చిన్న కుర్రాడే, 24 సంవత్సరాలే కదా సార్. నా వయసు చిన్నది, నా అనుభవం చాలా పెద్దది. ఓకే, నా వయసు చాలా చిన్నది మీరు అన్నట్టే, కాకపోతే నా అనుభవం చాలా పెద్దది సార్. నేను పొద్దున్న లేసి గ్రౌండ్ పైన ఉండడం వల్ల నాకు అనుభవం చాలా ఎక్కువ వచ్చింది సార్. కాబట్టి నా ధైర్యం ఏంటంటే సార్, నా సంకల్పమే నా బలం. నా బల సంకల్పంతోనే నేను ముందరకు వస్తున్నా. నేను ద ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్ ఇన్ మై ఫ్యామిలీ నేనే సార్. నా తల్లి, నా తండ్రి అందరూ కూడా ప్రశాంతమైన జీవితం కోరుకునే వాళ్ళే. నేను ఒక్కడిని మాత్రమే. రాజకీయం అనేది మీకు ఎట్లుంటుందో మీకు తెలుసు కదా, అదొక పిచ్చి అనుకోవచ్చు, వ్యసనం అనుకోవచ్చు, ఇంకేం దానికి ఏదైనా పేరు పెట్టుకోండి సార్. కాకపోతే నేను ద ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్. నేను ఒక ఎగ్జాంపుల్ లాగా సెట్ అవ్వాలని వచ్చిన సార్. నేను ఒక బాట వేసుకొని నేనే నడుచుకుంటా, నేనే పడుకుంటా, నేనే ఉరుక్కుంటా ప్రయత్నం చేసుకుంటూ పోయినా సార్. ఈరోజు మల్లెపల్లి మండలంలో అభిషేక్ నాయక్ అనే పేరు చర్చలకు వచ్చిందంటే దీని వెనకాల నా కష్టం చాలా ఉంది సార్. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినా సార్. ఎందుకు? నైట్ పూట 4 గంటలకి సడన్గా మెలకు వచ్చి లేస్తా సార్. నా అంబిషన్ నాకు గుర్తొచ్చి డాక్టర్తో చూపించుకోవాల్సింది. నేను నా నిద్ర రాకపోవడం ప్రాబ్లం అంటలేను సార్. నేను నా అంబిషన్ చాలా పెద్దది కాబట్టి దానికోసం వర్క్ చేయాలనే ఆలోచనలు నా మైండ్లో తిరగడం వల్ల నైట్ పూట 3-4 గంటలకు కూడా లేచి ఆలోచనలు చేసి కూడా నిద్రలేని రాత్రులు ఎన్నో కష్టపడి రేపు పొద్దున్న లేసే ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఏ లీడర్తో ఎట్లా ఉండాలి, ఏ కార్యకర్తతో ఎట్లా ఉండాలి, ఏ జనాలతో ఎట్లా మాట్లాడాలని ప్రీ ప్లాన్డ్ రాజకీయం చేస్తున్నా సార్. నేను ప్రతిదీ కూడా రేపు పొద్దున ఏం జరగాలో కూడా ఈ రోజే నేను డిసైడ్ చేసుకొని పోతా సార్. కాన్స్టిట్యున్సీకి పోతే అట్లా ప్లాన్ చేసుకొని రాజకీయం చేసినా కాబట్టే ఈరోజు చర్చలో అభిషేక్ నాయక్ అనే పేరు బయటకు వచ్చింది సార్. ఓకే అభిషేక్, బాగానే ఉంది. రాజకీయాల్లోకి వస్తున్నా, బాగా కష్టపడుతున్నా అంటుంటా. కష్టానికి అలా సేద తీరడానికి మంది వేస్తుంటావా? ఎట్లా కనిపిస్తున్నా సార్ నేను మీకు? చక్కగా కనిపిస్తున్నావు, బాగా ఎర్రగా బుర్రగా, బాగా అందంగా ఉన్నావు సార్. మీరు ఫస్ట్ యువకులు అంటే పబ్లకు పోయేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, జల్సాలు చేసేవాళ్ళు అనే అపోహను తీసేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా అలాగే ఉంది కదా. అందరూ అట్లనే ఉంటారని ఎందుకు అనుకుంటారు సార్? మాలాంటి నేను గమనిస్తుంటాను కదా సార్. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఉండొచ్చు సార్, కానీ నేను కాదంటలేను. కానీ మీరు ఆ తప్పు అపోహ అని తీసేసేయండి. మందు తాగడం, పబ్బులకు వెళ్ళడం, జల్సాలు చేయడం ఇది కాదు సార్ యువకులు. ఇప్పుడు యువకులలో కూడా మార్పు వస్తుంది. రాజకీయం చేయాలి, విజనరీ ఉండాలి, అంబిషియస్ ఉండాలి. ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి స్టేజ్లో ఉండాలని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. మీరు యువకులు అన్నంతసేపు ఆ మైండ్లో నుంచి అది డిలీట్ చేసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపు ఉన్నా కూడా ఆ తప్పు అపోహ అని తీసేసేయండి. యువకులు అంటే ఒక రేపొద్దున దేశానికి భవిష్యత్తు యువకులు అన్నప్పుడు మీరు ఆ అపోహలో ఆలోచించినప్పుడు వాళ్ళకి మీరు ఏ ప్రాధాన్యత ఇవ్వలేరు సార్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ అపోహని తొలగించేసి నాలాంటి విజనరీ లీడర్స్ ఎంతోమంది ఉన్నారు, నాలాంటి అంబిషియస్ లీడర్స్ ఎంతోమంది ఉన్నారు, ఇట్లా కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక విజన్ పెట్టుకొని ఆ అంబిషన్ కోసం కష్టపడి రాత్రి పగలు కష్టపడే వాళ్ళు కూడా నాలాంటి వాళ్ళు ఉన్నారు. రాత్రి సేద తీరడం ఉన్న వ్యక్తులు ఉన్నారు, రాత్రిపూట కష్టపడేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు సార్. అందులో నేను సెకండ్ కేటగిరీ. నేను నైట్ పూట కష్టపడేటోడిని, మందు కింద తాగేటోడిని కాదు సార్. నాకు అలవాటు లేదు.
అది వదిలేసేయండి సార్ నన్ను. కాకపోతే చిన్నప్పటి నుంచి మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి చాలా స్ట్రిక్ట్గా పెంచి మమ్మల్ని. పదే పదే గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లలంతా కూడా చాలా స్ట్రిక్ట్ ఉంటారు కదా సార్, మీకు తెలియదు అవునా? ఏముంది. ఓకే ఓకే, అందరూ అట్లే ఉంటారా? మాక్సిమం అట్లనే ఉంటారు కాబట్టి మనకి ఇప్పటివరకు అయితే మీ అట్లా. నాన్న సగం గవర్నమెంట్ ఎంప్లాయీ సగం కార్పొరేట్ కదా, రియల్ ఎస్టేట్ లో కూడా ఉన్నాడు సార్ రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్గా లేట్ సార్. అది వెంకన్న సేటు మీ నాయన చాలా క్లోజ్ అంటే అసలు భార్యతో సార్ సంపాదించారు. ఇప్పుడు భారీ ఎత్తున సంపాదించే 100,000 కోట్లు ఉంటే నేను ఈ పరిస్థితులు ఎందుకు ఉంటా సార్? ఖచ్చితంగా టికెట్ నాకే వస్తుంది, పోయి డబ్బులు రాకపోతే పోయి టికెట్ డబ్బులు ఇచ్చి కొనుక్కునేటోని కదా సార్ నేను. నేను నిజంగా అంత కంఫర్టబుల్ జోన్ లో ఉంటే సార్. అదే సినిమా టికెటా ఓజీనో ఏం సార్, ఎమ్మెల్యే టికెట్లే అమ్ముడు పోతున్నాయి. బీఫామ్ జెడ్పీటీసీ నేను తెచ్చుకోలేండి సార్ డబ్బులు ఇచ్చి. నేను నిజంగా మీకు తెలియదా సార్? అది మీరు ఉన్నారు కదా, ఐడియా లేదు. మీరు ఇన్ని రోజులు జర్నలిజంలో ఉన్నారు సార్, మీకు తెలియదా? కానీ ఏదో చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేసుకుంటాను కానీ నేను నాకు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముడుపోతాయి సార్. నాకు. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్లు మాత్రమే స్వచ్ఛందంగా వెళ్ళినాయి సార్. అవునా? అవును సార్, వాస్తవం అది. కాంగ్రెస్ పార్టీ, నేనైతే కాంగ్రెస్ పార్టీలోనే ఉండే కదా సార్ 2 సంవత్సరాలు. నేను ఢిల్లీకి పోయి కూడా పైరవీలు చేసేది సార్ టికెట్ల కోసం. ఏ టికెట్ ఎంత కమ్మిరో కూడా నాకు తెలుసు సార్. మరి కవిత గారు పార్టీ నుంచి బయటికి వెళ్తే పెద్ద బండ వేసిపోయారు కదా మీ పార్టీ గురించి. ఏమని చెప్పినారు సార్? ఏమని చెప్పినారు? పార్టీ టికెట్లు అమ్ముకున్నారని చెప్పిరా? స్కామర్స్ స్కీమర్స్ అంతా దీంట్లోనే ఉన్నారు మొత్తం కూడా అనేది. సార్ ఇప్పుడు కవిత మేడం చాలా పెద్ద టాల్ లీడర్. నేను వాళ్ళ స్థాయి గురించి మాట్లాడే అంత స్థాయి నాకు లేదని. రమ్యారావు గారు చూస్తే కలవకుండా, రమ్యారావు గారు చూస్తే సంతోష్ రావుని సార్ విమర్శలు చేయాలనుకున్న వాళ్ళు ఆధారాలు లేని విమర్శలు ఎన్నైనా చేయొచ్చు సార్. అవన్నీ ఆరోపణల కిందకే ఉంటాయి కాబట్టి ఆధారాలు లేని విమర్శలు ఎన్ని చేసినా కూడా ఆరోపణల కిందకే ఉంటాయి. ఇవన్నీ ఆరోపణలు సార్. అవి నిజమని ప్రూవ్ అయ్యేదాకా కూడా దాన్ని నిజం కిందకి మీరు పరిగణనలోకి తీసుకోవద్దు. ఎవరినైనా నడుచుకుడ పోయేటోని పైన ఎవరైనా బురద చల్లుతారు సార్. నేను బురద చల్లేస్తా నువ్వు తుడుచుకో అంటే అది కరెక్ట్ కాదు. సరే, మల్లేపల్లె మండలానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అసలు? మీరు వస్తే గిన మల్లేపల్లె మండలంలో ఇప్పటివరకు జరగని అభివృద్ధి ఏమిటి? ఏ ఇబ్బంది ఉంది మల్లేపల్లె మండలంలో? మీరు జెడ్పీటీసీ అయితే వచ్చేది ఏంటి? ప్రతిపక్షంలో ఉంటారు. ఎప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అధికార పక్షానికే చాలా అనుకూలంగా ఉంటాయన్నమాట. మీరు ప్రతిపక్ష పార్టీ నుంచి వస్తున్నట, ఒక డేర్ చేయబోతున్నారు. ఒకవేళ టికెట్ వస్తే ఒక ధైర్యంగా బరిలోకి దిగడమే. ఒకవేళ గెలిచినా ఏం చేస్తారు అసలు మల్లేపల్లెకు? సార్ మా దగ్గర ఈ 10 సంవత్సరాలలో చాలా డెవలప్మెంట్ జరిగింది సార్. ఆ 10 సంవత్సరాల ముందర గురించి మాట్లాడితే ఇంకా మనం మాట్లాడుకోవడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ 10 సంవత్సరాలలో జరిగిన డెవలప్మెంట్ కంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన డెవలప్మెంట్ నుంచి ఇప్పుడు వచ్చిన రాజకీయం కాంగ్రెస్ పార్టీ ఏదైతే లీడర్లు ఉన్నారో వాళ్ళు దాన్ని మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి తీసుకోబోతున్నారు. ఆ నష్టం జరగనీయకుండా కాపాడతా సార్. నేను జెడ్పీటీసీ అయితే అక్కడ ఆ నష్టం జరగనీయకుండా కాపాడతా. జరిగిన అభివృద్ధిని ఇంకా జరగాలనే ప్రయత్నం చేస్తుంటాం మేము. అంతే తప్పించి వాళ్ళేదో వాళ్ళ సొంత స్వలాభాల కోసం వాళ్ళ కోసం చేసుకున్న ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తాం. మల్లేపల్లి మండలంలో నీటి సమస్యలు ఉన్న ఊర్లు చాలా ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్న ఊర్లు చాలా ఉన్నాయి. అవన్నిటిని ఈ 10 yearsలో ఫుల్ఫిల్ చేసింది రమావతి రవీందర్ కుమార్ నాయక్ గారు. ఈ 5 years నెక్స్ట్ 5 years ఎట్లా ఉంటుందో అనే భయం మాకు చాలా ఏర్పడిపోయింది సార్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న బాలనాయక్ గారు ఏం చేశారనే భయం చాలా ఏర్పడిపోయింది. కాబట్టి వాటిని అన్నింటినీ మనం అడ్డుకట్టగా నిలబడాలంటే మనం ముందలుండాలనే ఒక ఆశతోనే ముందరికి వస్తున్నాం సార్. జెడ్పీటీసీ అయిన తర్వాత కూడా నేను గవర్నమెంట్ నుంచి అధికార పార్టీ వాళ్ళది కాబట్టి గవర్నమెంట్ నుంచి ఎన్ని తీసుకొస్తానో ఏం చేస్తానో అనేది పక్కన పెడితే నా సొంతంగా నేను మాత్రం మల్లెపల్లి మండలాన్ని కాపాడతా సార్. ఎట్లా? నేను చెప్పినా కదా సార్, నేను చేసే ప్రతి బిజినెస్లో వచ్చే ప్రతి 90 రూపాయలు జనాలకే ఇస్తా సార్. మల్లెపల్లి మండలానికి వచ్చే నష్టం ఏంటి? నేను కాపాడుతానంటున్నారు, ఇప్పుడు వచ్చే నష్టం ఏంటి సార్? ఎక్కడ ఏ రోడ్డు కావాలన్నా కూడా కాంట్రాక్టర్లకు కమిషన్లు ఇవ్వాలి. ఏ ఊరికి ఏ డ్రైనేజ్ పడాలన్నా కూడా పోయి ఎమ్మెల్యే గారికి కమిషన్ ఇవ్వాలి. ఏ ఊరికి ఏ అభివృద్ధి పని జరగాలన్నా కూడా కమిషన్లు ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి కాంట్రాక్టర్కి ఇప్పుడు బిల్లులు పాస్ కాని పరిస్థితులలో చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని నేను నా శక్తి మేరకు నేను అందరినీ ఏకదాటి పనికి తీసుకొచ్చి వాళ్ళకి పనులు జరిగే ప్రయత్నాలు చేస్తాను సార్. జరిగే ప్రతి పని కూడా వేగవంతంగా జరిగే ప్రయత్నం చేస్తాం. రాజకీయం చేయాలనే ఒక కసితో చేతికి ఎమగలేనట్టుగా డబ్బులు విచ్చడుగా ఖర్చు పెట్టి రాజకీయాల్లో ఒక ధృవతరలా దూసుకుపోతున్నారు. అది బాగానే ఉంది కదా. అయితే మీ వయసు సరిపోదు రాజకీయం చేయడానికి, సామాజిక వర్గ సమీకరణలు సరిపోవు. మరి ఏ ధైర్యంతో ఇంత దూకుడుగా ముందుకు పోతున్నారంటే ఏమంటారు? నా ధైర్యం ఏంటంటే సార్, నేను సంపాదించిన ప్రతి రూపాయి రాజకీయంలో పెట్టేస్తున్నా కదా సార్. రేపు పొద్దున నాకు ఏది రాలేదంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మా రామన్న గుండెలో ఉండిపోతే కదా సార్. ఆ పదవి చాలా పెద్దది సార్ నాకు అన్నిటికంటే. మా కేటీఆర్ సార్ గారి గుండెలో నేను నిలిచిపోతే ఫలానా పిల్లోడు పార్టీ కోసం కష్టపడ్డాడు,
పలానా ఇంత కష్టపడ్డాడంట అని ఆయన నోటీస్లో ఉంటే చాలని కష్టపడుతున్నాం సార్. జెడ్పీటీసీ కావాలా, ఇంకేదో కావాలా, ఇంకేదో కావాలనేది మా టార్గెట్ కాదు సార్. పై లెవెల్లో హైకమాండ్ దృష్టిలో మనం ఉండాలనేది మన టార్గెట్ సార్ ఎప్పటికైనా కూడా. నేను ఆర్థికంగా బలోపేతం కావడం కోసం నేను ఏది చేయట్లేదు సార్. నేను విజనరీ లీడర్ని, నేను ఒక అంబిషియస్ లీడర్ని, నేను ఒక అంబిషన్తో వచ్చిన దేవరకొండకి. నేను నా స్టడీస్ని, నా లైఫ్ని కంప్లీట్ రిస్క్ చేసి వచ్చిన సార్. నేనేం స్థిరాస్తులు సంపాదించుకొని డబ్బులు ఎక్కువైపోయి వచ్చి రాజకీయం చేయలేదు ఏ రోజు కూడా. నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా రాజకీయంలోనే ఖర్చు పెట్టినా. నేను లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్నా సార్. బట్ నేను పడ్డా లేచినా నేను ముందరికి నడుస్తూనే ఉంటాను సార్. రాజకీయంలో 100% బీఆర్ఎస్ పార్టీ సాత్ వదలండి నేను. కుటుంబ సభ్యుల నుంచి మీకు మద్దతు ఉందా, నాన్న అమ్మ నుంచి? సార్ ఇప్పుడు మా తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే సార్, వాళ్ళ పరిస్థితి కూడా చాలా బాధాకరమైన విషయం సార్ ఇది చెప్పాలంటే. ఏ రోజు నా కొడుకుకి ఏ కష్టం వస్తుందో, ఎవరితో ఏ థ్రెట్ ఉంటుందో అనే భయంతోనే బతుకుతున్నారు సార్ ఎవరైనా కూడా. ఎందుకంటే నేను తీసుకున్న స్టెప్ అట్లాంటిది కాబట్టి మా తల్లిదండ్రులు ఇప్పటికి కూడా నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంటుంది సార్. వాళ్ళకి ఏ రోజు కూడా నేను ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వలేదు. ఇప్పటికి కూడా నా తల్లిదండ్రులు భయపడుతూనే ఉంటారు. ఏ రోజు మావానికి ఏం జరిగిపోతుందో, ఏ కష్టం వస్తుందో, ఎవరు వచ్చి ఏమంటారో. ఇన్ని రోజులు డీసెంట్గా బతికినాం కదా, పలానా బురద ఇచ్చి చల్లిపోతే మనం ఎట్లా తీసుకోవాలనేది ఉంటుంది సార్. అందుకోసమని నేను తల్లిదండ్రులకు కూడా చాలా దూరంగా ఉన్నా సార్ ఈ మధ్యలో. ఎందుకు? నాకు జరిగే ఎఫెక్ట్ వాళ్ళపైన పడొద్దని సార్. తల్లిదండ్రులకే దూరంగా ఉన్నప్పుడు ప్రజలకు ఎలా దగ్గర అవుతారు మీరు? సార్ నేను తల్లిదండ్రులకు ఎందుకు దూరం ఉన్నా అనే దానిపైన రీజన్ ఉంది. నేను ప్రజలకు దగ్గర కావడానికి ఏమనేది కూడా నా దగ్గర రీజన్ ఉంది. నేను నా తల్లిదండ్రుల సంక్షేమం, నా తల్లిదండ్రుల క్షేమం కోరే నేను దూరం ఉంటున్నా. నేను ప్రజల క్షేమం కోరే వాళ్ళకి దగ్గర ఉంటున్నా. కానీ నేను ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటున్న మనిషిని. నన్ను ఈరోజు నా తల్లిదండ్రులు నాకు సపోర్ట్ చేయకపోయి ఉండొచ్చు. కాకపోతే ఓవరాల్ మల్లెపల్లి, ఓవరాల్ దేవరకొండ కాన్స్టిట్యున్సీ నా వెంట ఉంది సార్. వాళ్ళే నా తల్లిదండ్రులు, వాళ్ళే అన్నదమ్ములు, వాళ్ళే చంపుకుంటారా సాదుకుంటారా వాళ్ళ ఇష్టం. అంటే నియోజకవర్గంలో ఏమి జరిగినా కూడా ఫోన్ ద్వారా కేటీఆర్ గారికి వెళ్ళిపోతుంటుంది విషయం అంతా అనేది అంటుంటారు చాలామంది కూడా. మీకు అంత సన్నిహితం కేటీఆర్ గారితో? లేదు సార్, నాకు అంత నిజంగానే అంత ర్యాప్ ఉంటే నేను ఇంత స్ట్రగుల్ ఎందుకు ఫేస్ చేస్తాను సార్? నేను ఇంత స్ట్రగుల్ ఎందుకు ఫేస్ చేస్తాను? నాకు అంత సాన్నిహిత్యం కానీ ఆయనతో పెద్ద మనిషి సార్ చాలా. ఆయన స్థాయికి ఇంకా మేము రీచ్ కాలేదు. మా టార్గెట్ ఏముండే అంటే సార్, నేను వర్క్ చేసిన గ్రౌండ్లో గెలిచిన తర్వాత పోయి కలవాలనేది ఆశ ఉండే, అంతే తప్పించి నాకు ఇప్పటివరకు కూడా కేటీఆర్ సార్తో అసలు ఆ ర్యాపోనే లేదు సార్ ఇప్పటివరకు. అంటే కలిసి మాట్లాడడం, నేను ఒక బీఆర్ఎస్ కార్యకర్తను కాబట్టి నోటీస్ చేస్తారు అంతే తప్పించి, పలానా అభిషేక్ అని అంటారని అంతే తప్పించి, నాకు ఆయనతో కూర్చొని మాట్లాడి ఫోన్లో మాట్లాడే అంత స్థాయి ఉంటే వై ఐ షుడ్ చూస్ జెడ్పీటీసీ సార్. నాకు ఆ సాన్నిహిత్యం ఉంటే. అసలు ఒకవేళ బీఆర్ఎస్ మీకు జెడ్పీటీసీ బీఫామ్ ఇచ్చింది అనుకో సార్, బాలు నాయక్ అని కాదని మీరు నామినేషన్ వేయగలరు అక్కడ? సార్ అందరు మనుషులమే సార్. మనం ఈ భూమి పైనకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు తర్వాత అయినాం. ఫస్ట్ మనందరం మనుషులమే. ఎవరి బలం, ఎవరి బలహీనత అనేది తర్వాత సమకూరిన ఆ అంశాలను బట్టి ఉంటుంది. నేను నామినేషన్ వేయడం కాదు సార్, 10,000 మందితో ర్యాలీ తీసుకొని పోయి నామినేషన్ వేయగలుగుతాను నేను. ఆ దమ్ము నాకుంది, ఆ కమిట్మెంట్ నాకుంది. నా కోసం రావడానికి సిద్ధంగా ఉన్న చాలా మంది జనాలు ఉన్నారు నా ఎమ్మటి. 10,000 మందితో ర్యాలీ చేయగలుగుతారు ఆయన వ్యతిరేకంగా? అయ్యో సార్, నేను 21 సంవత్సరాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడే నేను 3,000 మందితో జాయిన్ అయినా సార్. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు 5,000 మందిని తీసుకొని వచ్చినాను నేను నా సొంతంగా. నేను ఒక నామినేషన్ వేయడానికి పోయినప్పుడు నేను 10,000 మందిని కదిలేకపోతే హౌ ఐ విల్ బికమ్ ఏ లీడర్ సార్? నేను ఎట్లా లీడర్ అవ్వగలుగుతాను? నేను అట్లా నా బలం ఆయనకు పర్మిషన్ రావాలి కదా. పర్మిషన్ ఇచ్చినంత మందితోనే వస్తాం సార్. అయితే కానీ నామినేషన్ వేయగలుగుతారా అని అంటే వేయగలుగుతాం, ఎందుకు వేయలేం సార్? ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రచారం చేయగలుగుతారా ఎదిరించి? చాలా కంఫర్టబుల్గా రాజకీయం చేయగలుగుతాం, చాలా కంఫర్టబుల్గా ప్రచారం చేయగలుగుతాను నేను. ఇది ప్రజాస్వామ్యం సార్. ఇది డెమోక్రసీలో మనకి ప్రతి ఒక్కరికి కూడా నియంత పాలన అనేది ఇక్కడ కూడా నడవచ్చు సార్. నేను ప్రచారమే చేయనియను, నామినేషనే చేయని అంటే జనాలు ఏమన్నా పిచ్చోలా సార్? జనాలు ఏమైనా పిచ్చోలా? ప్రతిదీ గమనిస్తుంటారు. నేను ఇక్కడ మాట్లాడే ప్రతి మాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. అంత ఈజీగా ఏది ఉండదు సార్. ఎవరినైనా ఢీకొనే శక్తి మాకుంది. వయసు నేను ముందు కూడా మీకు చెప్పిన, వయసు మాత్రమే చిన్నది, అనుభవం చాలా పెద్దదని నేను మీకు ముందు కూడా చెప్పిన. నేను అదే కమిట్మెంట్తో ఉంటా, అదే ధైర్యంతో ఉంటా. నేను నామినేషన్ చేయగలుగుతా, ర్యాలీలు తీయగలుగుతా, ప్రచారం కూడా చేయగలుగుతా. చాలా కంఫర్టబుల్ స్టేజ్లో చేయగలుగుతా నేను ఇవన్నీ. అంటే సీటు మీకే వస్తుందని ఒక భరోసా అయితే ఉందా సార్? నేను కష్టపడ్డా చిన్న బాస్ నుంచి సార్. చిన్న బాస్ నుంచి అని అంటే నాకు గాడ్ ఫాదర్ అంటే రవీంద్ర కుమార్ నాయక్ గారే సార్. మా దేవరకొండలో అసలు నేను ఈ మైక్ ముందరికి వచ్చి మాట్లాడడానికి అవకాశం కల్పించాను. అంటే మీరు నన్ను నోటీస్ చేసి పిలవడానికి కూడా రీజన్ ఏంటంటే రవీంద్ర కుమార్ నాయక్ గారే. ఆయన లేకపోతే నేను లేను సార్ ఈరోజు. నాకు ఏ స్టేజ్ పైన మాట్లాడే అవకాశం కల్పించింది ఆయననే. నా వయసుకి మించి కూడా నాకు ఒక స్టేటస్ని ఇచ్చింది ఆయననే. కాబట్టి నేను ఏది ఉన్నా కూడా ఆయన త్రూలోనే వెళ్ళాలి. కాబట్టి నేను ఆయన త్రూలోనే వెళ్తా. ఆయన చెప్పిన మాటనే నాకు వేదం సార్.
కష్టపడ్డా అంటుంటే మీరు కష్టపడ్డా పూలమ్మే, పెరుగమ్మే, పాలమ్మే, నెయ్యి అమ్మే అన్నట్లుంది. సరే. అట్లా చేశారా? కష్టానికి కష్టం అంటే ప్రతి ఒక్క స్టేజ్లో ఒక స్టేజ్ ఆఫ్ కష్టం ఉంటుంది సార్. నా స్టేటస్కి నా స్టేజ్కి నేను నా కష్టం నాకు గొప్పది అనిపిస్తుంది. ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అది గొప్పది అనిపిస్తుంది. నేను పూలు అమ్మిన కూలి పని చేసిన అని నేను చెప్పాను సార్. కానీ నా స్టేజ్లో నేను కష్టపడ్డా సార్. నేను చెప్పినా కదా సార్, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని రోజులు నేను జనాల కోసం ఆలోచన చేస్తూ, నేను ఇక్కడ రేపు పొద్దున ఒకరికి సాయం చేయడానికి పోవాలంటే ఈరోజు ఆ రబ్బు నా దగ్గర రావాలంటే నేను మొన్నటి నుంచే కష్టపడాలి సార్. జెడ్పీటీసీగా ఒకవేళ మీకు బీఫామ్ వచ్చి గెలిస్తే మల్లేపల్లి మండలంలో మొదటిసారిగా మీరు తీసుకునే టాస్క్ అది సార్. అంటే ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి నేను అనుకోలేదు సార్, ఇది చేయాలి అది చేయాలి అనేది అయితే నేను అనుకోలేదు. కానీ సార్ మల్లెపల్లి మండలంలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక్కొక్క సమస్య ఉంది సార్. దాంట్లో ప్రియారిటీ లిస్టులో నేను ఇది మెయిన్ అని నేను చెప్పలేను. కానీ ఏ ఊర్లో ఏ సమస్య ఉందో నా సహాయశక్తిలో నేను నా సొంతంగా పార్టీ పరంగా జెడ్పీటీసీ పదవిని పెట్టుకొని ఎట్లా సపోర్ట్ చేయాలో అట్లా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా సార్. కానీ ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్క సమస్య ఉంది. అన్నింటినీ క్లబ్ చేసి మనం చేయలేం సార్. ఇది కూడా ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి చేసుకుంటూ పోతాం. న్యాయం అనేది అందరికి ఒకటిసారి చేయలేం సార్. నేను ఆశపడే జెడ్పీటీసీ మాత్రమే సార్, ఎమ్మెల్యే అయితే కాదు. కానీ ఎమ్మెల్యే కావాలన్న కసి ఉంది. ఇది మొదటి స్టెప్ మాత్రమే. జెడ్పీటీసీ అనేది మొదటి స్టెప్ మాత్రమే. 2028 నాటికి ఖచ్చితంగా అభిషేక్ నాయక్ ఒక అంతిమ లక్ష్యం ఎమ్మెల్యే కావాలన్నదే అంటారు సార్. నేను ఏ రోజు కూడా నేను అసలు జెడ్పీటీసీ కావాలనుకోలేదు సార్. ఇంకా మీరు ఎమ్మెల్యే అంటే చాలా దూరం వెళ్ళిపోయినారు. కానీ నేను అసలు జెడ్పీటీసీ కావాలని ఏ రోజు అనుకోలేదు. నేను పడ్డ కష్టానికి నాకు దైవానుగ్రహం ఉంది, ఎస్టీ జనరల్ వచ్చింది కాబట్టి జనాలు కోరుకుంటున్నారు సార్ నన్ను జెడ్పీటీసీ కామని చెప్పి. అక్కడున్న పార్టీ క్యాడర్ కోరుకుంటుంది, అక్కడున్న పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు, అక్కడున్న పార్టీ లీడర్లు కోరుకుంటున్నారు నేను జెడ్పీటీసీ అయితే బాగుంటుందని. నేను నా స్వతహాగా ఎప్పుడు కోరుకోలేదు సార్. సార్ ఎమ్మెల్యే అనేది చాలా దూరం. మాకు గాడ్ ఫాదర్ రవీంద్ర నాయక్ గారు, ఆయనని గెలిపించుకునే బాధ్యత మాది. 2028లో బీఆర్ఎస్ పార్టీ నుంచి రవీందర్ కుమార్ గారిని గెలిపించుకోవడమే మా లక్ష్యం. అంతే తప్పించి నేనేదో నా సొంతంగా కావాలనేది నాకు ఏ రోజు లేదు. మా గాడ్ ఫాదర్ రవీందర్ కుమార్ నాయక్ గారు, ఆయనని గెలిపించుకోవడమే మా మొదటి స్టెప్. అంతే. ఇప్పుడు జనాలు కోరుకుంటున్నారు కాబట్టి నేను ఆ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది సార్. అంతే. నేను నా వయసు ఏం దాటిపోలేదు. నేనేం 40-50 సంవత్సరాలకు లేను. నాకు ఇంకా చాలా టైం ఉంది. కానీ ఆ లోపల రవీందర్ కుమార్ గారిని గెలిపించుకోవడం మాత్రమే మా మొదటి లక్ష్యం. ఇప్పుడు ఆయన్ని గెలిపిస్తే భవిష్యత్తులో ఆయన మిమ్మల్ని గెలిపిస్తాడు. అట్లయితే ఇప్పటివరకు ఏం అనుకోలేదు సార్. మేమైతే ఆ ఇచ్చిపుచ్చుకలు అయితే మా మధ్యలో ఏం జరగలేదు. నేను నీకు జెడ్పీటీసీ చేస్తాను, నన్ను రేపు ఎమ్మెల్యే చేయి, మళ్ళీ నువ్వు నన్ను ఎమ్మెల్యే చేస్తే నేను నిన్ను ఎమ్మెల్యే చేస్తాను అనేది అయితే ఇప్పటివరకు మా మధ్యలో డిస్కషన్ రాలేదు సార్. ఆయన మా గాడ్ ఫాదర్, ఆయన మేము గురువు గారు లాగా పోల్చుస్తాం. ఆయన నా లైఫ్లో తండ్రి స్థానం ఇచ్చిన సార్ ఆయనకు. ఆయన నన్ను కాపాడతాడనే నమ్మకం నాకుంది కాబట్టి నాకేం భయం లేదు సార్. అసలుకి గొర్రెల స్కాము, మళ్ళా ప్రాజెక్టు స్కాము, ఇలా చెప్పుకుంటూ పోతే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ స్కామ్, ఇట్లాంటి చెప్పుకుంటే బీఆర్ఎస్ చుట్టూ కూడా ఒక పనేశారు. మరి అలాంటి పార్టీలపై మీరు సార్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణ ఫస్ట్ చేసినారు. ఈ రేస్ అని చెప్పి ఇంకో ఆరోపణ చేసినారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇంకోటి చేసినారు. ఇంకేదో సమ్ పర్సనల్ అటాక్ కూడా చేసినారు, ఫోన్ ట్యాపింగ్ అని. ఇవన్నీ కూడా ఆరోపణలే తప్ప ఆధారాలతో కూడిన నిజాలు ఏమైనా ఉన్నాయా సార్ ఇందులో? నేను చెప్పినా కదా సార్, బురద జల్లడానికి ఎంతైనా ముందు ఉంటారు సార్. ఇప్పుడు నేను కూడా చల్లుతా సార్. రేవంత్ రెడ్డి నా దగ్గర ₹1 తీసుకుని చెప్తాను నేను. అది ఆరోపణ. నేను చేయాలనుకుంటే ఎన్నైనా చేయొచ్చు అట్లాంటివి. నేను నిరూపించుకో, నువ్వు నా దగ్గర ₹1 బాకీ లేవు, నువ్వు నాకు అన్యాయం చేసినావు అని చెప్పి నేను బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతా. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బాలనాయక్ గారు నా దగ్గర ఇన్ని తీసుకుంటూ, ఇన్ని లక్షలు తీసుకుని, ఇన్ని కోట్లు తీసుకుని చెప్పి ఆరోపణ చేస్తా. దాన్ని నిరూపించుకో అని చెప్పి నీ పైన బురద జల్లి వదిలేస్తే ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది బట్టగాల్చి మీదేయడం సార్ సులభం సార్ ఇది. కాబట్టి ఇప్పుడు నేను అట్లా చెప్పాలనుకుంటే వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయి. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేవు, ఇప్పటి వరకు మన మండల స్థాయి ఎలక్షన్స్ లేవు. గ్రామాలన్నీ అయోధ్య లేని రాముడిలాగా అయిపోయినాయి. అయోధ్య లేని రాముడిలాగా గ్రామాలన్నీ అట్లా బిక్కుమంటున్నాయి. ఒక డెవలప్మెంట్ లేదు. ఒక గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పోయి గ్రామ పంచాయతీ వర్కర్లకు డబ్బులు రావట్లేదు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు పోయి చెత్త ఎత్తే పరిస్థితి లేదు. కానీ గ్రామ పంచాయతీలలో సర్పంచ్ లేడు కాబట్టి ఇవన్నీ ఆగిపోయినాయి. కానీ ఆ ఊర్లో ఉన్న గ్రామశాఖ అధ్యక్షులు ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళే సర్పంచ్ లాగా బిహేవ్ చేస్తారు. ఎవరైతే మండల స్థాయి లీడర్లు ఉన్నారో వాళ్ళే ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా బిహేవ్ చేస్తున్నారు. సరే ఇట్లనే ఇట్లనే రాజ్యం నడుపుతామంటే రాజ్యం నడుపుకోండి సార్. వాళ్ళ కార్యకర్తలని, వాళ్ళ గ్రామశాఖ అధ్యక్షులని, వాళ్ళ మండల అధ్యక్షులను పెట్టుకొని ఎంపీటీసీలుగా సర్పంచులుగా వ్యవహరిస్తామంటే వ్యవహరించండి. మరి అట్లనే చేయండి సార్. 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ పెడతలేడంటే దీని రీజన్ ఏంటంటే సార్,
ఫస్ట్ పెట్టాలనుకునేటప్పుడు హైడ్రాని తీసుకొచ్చిండు. దానివల్ల పబ్లిక్లో చాలా వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత యూరియా కష్టాలతో ఇప్పుడు ఎంతమంది రైతులు బాధపడుతున్నారు అనేది మీకు తెలుసు, కళ్ళకు గట్టినట్టు కనిపిస్తున్నాయి. ఆ మధ్యలో యూరియా కష్టాలు వచ్చిన తర్వాత ఆ మధ్యలో మళ్ళీ జనాల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా రైతు భరోసా అనేది, రైతు బీమా అనేది, మేము ఇచ్చినప్పుడు రైతు బంధు ఎంత పర్ఫెక్ట్ టైమింగ్లు ఇచ్చినాం సార్. అవన్నీ ఏవి కూడా ఇవ్వకుండా పబ్లిక్ని మభ్యపెట్టి ఈరోజు ఏదో కాలం ముందరికి గడిపేస్తూ రోజులు నడిపేద్దాం అనుకుంటే జనాలంతా పిచ్చోలేం కాదు సార్. వచ్చే 3 సంవత్సరాలలో మళ్ళీ మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో గెలవబోయేది బీఆర్ఎస్ పార్టీ. అది గెలిస్తే సీఎంకి మొదటికే మోసం వస్తుందని చెప్పేసి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ముందు పెట్టేస్తున్నాడు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ కూడా గెలవలేరు సార్. మ్యాక్సిమం మెజారిటీ సీట్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది. మీరు అన్నట్టు అధికార పార్టీ వైపు జనాలు ఎక్కువ మంది చూస్తారు, కరెక్ట్, నేను కాదని అనట్లేదు. కానీ ఇప్పుడున్న పరిణామాలను చూస్తే, ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ప్రతి ఒక్క జనాలు సాధారణ జనాలు కూడా ప్రతి ఒక్కరు బీఆర్ఎస్నే కోరుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది సార్. ప్రతి దగ్గర కూడా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మేమే గెలుస్తాం. కాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా మేమే గెలుస్తాం. మెజారిటీ ఆఫ్ ద సీట్స్ మేమే గెలుస్తాం సార్. జెడ్పీటీసీ టికెట్ మీకు వచ్చేసింది లేండి? లేదు సార్, అట్లేం లేదు. వచ్చేసినట్టు ఇంకా లేదు సార్, నేను ఉన్న ఫ్యాక్ట్స్ చెప్తున్నా. ఐఎమ్ ఓన్లీ స్ప్లిట్టింగ్ ఫ్యాక్ట్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్. నేను ఏదైతే చెప్తున్నానో సార్ అవన్నీ ఫ్యాక్ట్స్ అంతే. నేనేదో ఇవన్నీ మాట్లాడితేనే నాకు గౌరవం దక్కుతుంది, నాకు అట్లా లేదు సార్. పబ్లిక్లో పని చేయాలి సార్. మనం పబ్లిక్లో పనిచేసి పబ్లిక్ ఆదరణ పొందితే మనం గెలుస్తాం అంతే. టికెట్లు వస్తాయని నేనేదో ఎవరినో జోక్తే ఎవరి గురించి మాట్లాడితే టికెట్ వచ్చేస్తుంది అంటే, నాకంటే మాట్లాడేటోళ్ళు, నాకంటే జోకేటోళ్ళు చాలామంది ఉన్నారు సార్. అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ వస్తుంది. ప్రస్తుతం మల్లేపల్లి మండల పరిస్థితి ఏంటి, ఎలా ఉంది సార్? మల్లేపల్లి మండలం కానీ దేవరకొండ నియోజకవర్గం పరిస్థితులు కూడా మీరు అనుకుంటే చాలా బాధాకరమైన విషయాలు సార్. ఏంటంటే మాది పేరుకే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. రేపు పొద్దున నాకు ఇప్పటికి కూడా ఏమని బాధ అనిపిస్తుంది సార్, వచ్చిన 4 రిజర్వేషన్ సీట్లు కూడా ఎస్టీకి వచ్చినాయి జెడ్పీటీసీవి. ప్రతి దగ్గర కూడా అగ్రకులాల ఆధిపత్యమే ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టే వినాలి. రేపు పొద్దున 7 జెడ్పీటీసీ టికెట్లు 8 జెడ్పీటీసీ టికెట్లు ఉన్నాయి సార్ మావి. 8 జెడ్పీటీసీ టికెట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి రవీందర్ కుమార్ గారు డిసైడ్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు డిసైడ్ చేయలేరు సార్. పై నుంచి లిస్ట్ రావాలి, ఎవరికి ఇవ్వాలనేది అది చాలా అన్యాయం అయిన పరిస్థితి అది. కాకపోతే మేము ఇప్పుడు మాకు రవీందర్ కుమార్ గారు హోల్ అండ్ సోల్ అథారిటీ కాబట్టి ఆయన చేతిలో మేము ఉన్నాం కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది అనేది మాకు తెలుసు. మల్లేపల్లి రాజకీయ పరిస్థితులకు వస్తే సార్, మల్లేపల్లిలో అగ్రకులాల డామినేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళని కొనాలంటే నాలాంటి యువకులే రావాలి ముందరికి అని మేము అనుకున్నాం, వచ్చినాం, దాని తగ్గట్టు వర్క్ చేసినాం, దాని తగ్గట్టు ఇప్పుడు సమాధానం కూడా చెప్తున్నాం ప్రతి ఒక్కరికి. అక్కడ మేమున్న రాజకీయ పెద్ద అనుభవం ఉన్న వాళ్ళు కూడా, అంటే మా బీఆర్ఎస్ పార్టీలో పెద్ద అనుభవం ఉన్న వ్యక్తులు కూడా, టాల్ లీడర్స్ కూడా, నిజమైన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కూడా వాళ్ళకి సరెండర్ అయిపోయినారు, కాంగ్రెస్ పార్టీలో సరెండర్ అయిపోయినారు. బట్ 24 సంవత్సరాల కుర్రోడు, 24 సంవత్సరాల పిల్లోడు ఎవరికి కూడా సరెండర్ అవ్వలేదు సార్. ఈవెన్ బాలునాయక్ కాలేదు, ఈవెన్ లోకల్ మండలంలో ఉన్న లీడర్లకు కూడా ఎవరికి కూడా సరెండర్ అవ్వలేదు. మీరు ఒకటి చేసి నేను 100 చేస్తా అని ముందరికి వచ్చిన తప్ప నేను ఎప్పుడు కూడా ఎవరికి సరెండర్ కాలేదు సార్. తట్టుకోవడం అని అంటే ఇంకా కొట్టి చంపేసి నేను ఏం చేయలేను సార్. కొట్లాటల్లో అంటే నేనేం చేయలేను, బలహీనుడిని కాబట్టి. కానీ ప్రొఫెషనల్ రాజకీయం చేద్దామంటే మీరు నాకు ఆయనకి ఇద్దరికి చేరేసి కూర్చోబెట్టండి, ఎంత దూరమైనా మాట్లాడగలుగుతాను నేను. అవునా? ఇద్దరికి చేరేసి కూర్చోబెట్టి ఎవరికైనా వేయండి సార్ మీరు. నేను వ్యక్తిగతంగా కొట్లాడలేను, కానీ వాళ్ళు చేసే ప్రతి అరాచకాన్ని ముందర తీసుకురాగలుగుతా. నాదేమని ఉంటే మీరు తీసుకొని వచ్చేసేయండి, ఇద్దరం కూర్చొని మాట్లాడదాం. ఎవరినైనా ఎంత దూరమైనా తట్టుకునే శక్తి నాకుంది. సరే, విజన్ చాలా క్లియర్గా ఉంది కాబట్టి ఫైనల్గా అడుగుతున్నాను. ఒక ఇంజనీరింగ్ పట్టభద్రుడైన అభిషేక్ నాయక్ రాజకీయాల్లోకి వచ్చారు, జెడ్పీటీసీ స్థానాన్ని ఆశిస్తున్నంటే మీరు రాజకీయాలకు వచ్చారు, రాజకీయాల్లో ఈ మార్పు ఉంటే బాగుంటుంది అనేది ఏమైనా ఉందా? అంటే ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు? ఆ మార్పుకి ఒక నిర్దిష్టమైన గడువు పెట్టుకున్నారు ఏమన్నా? సార్ మీరు అన్నట్టు నేను రాజకీయాలలో అంటే ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే సార్, రాజకీయాలలో ఉండాల్సింది ఏంటంటే యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలి సార్. చెప్తున్నారు చాలా పార్టీలు చాలా విధాలుగా, యువకులు రాజకీయంలోకి రావాలి, యువకులు వస్తేనే దేశ భవిష్యత్తు మారుతుంది, వచ్చిన విద్యార్థులు రావాలి, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉండాలి. అరే మేము వచ్చినాం కదా, మాలాంటి వాళ్ళకి ఒకసారి న్యాయం చేస్తేనే కదా ఎవరైనా వస్తారు. అట్లాంటిది రావాలని పిలిచేది మీరే. వచ్చిన తర్వాత సీనియర్లు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, ఆయన ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్నాడు అని చెప్పేది మీరే.
అంటే ఇప్పుడు మేము రాజకీయంలోకి అంటే మీ ఆలోచన అంటే వాళ్ళ ఆలోచనలు ఎట్లున్నాయంటే సార్, రావాలి యువకులు కానీ పార్టీ జెండాలు మోయాలి, బ్యానర్లు కట్టాలి, ప్రచారాలు చేయాలి, జనాలను పోగేయాలి అనంతవరకే ఉంటే ఓపెన్గా చెప్పండి. మీకు ఒక వయసు మళ్ళిన తర్వాత మీకు ఒక అధికారం ఇస్తాము, యువకులు రాజకీయంలోకి ఇప్పుడే రావాలి కానీ ఒక వయసు మళ్ళిన తర్వాత అధికారం ఇస్తామని చెప్తే మేము అట్లనే సిద్ధంగా ఉంటాం. లేదు మీరు రాజకీయంలోకి రావాలి, మీకు పెద్దపీట వేసి ముందర కూర్చోబెడతామని చెప్పి పిలిపించి మమ్మల్ని నమ్మించి మోసం చేద్దామని చెప్తున్నాం సార్. రాజకీయంలో మారాల్సిన విషయం ఏంటంటే సార్, యువకులకు ప్రాధాన్యత కల్పియండి. యువకులకు ప్రాధాన్యత కల్పిస్తే వచ్చిన ప్రతి యువకుడు అసలు అవకాశం ఇస్తేనే కదా సార్ తెలుస్తుంది అసలు పని చేస్తాడా చేయడా అనేది. అందుకని ఒక అవకాశం కల్పించి చూడండి అని చెప్తున్నాము. 8 మండలాలు ఉన్నాయి మా దగ్గర. 8 మండలాల్లో ఒక 2 సీట్లు జెడ్పీటీసీ కేటాయించండి యువకులకి. నాకే ఇవ్వమని నేను అంటలేను సార్, కష్టపడ్డ కార్యకర్తకి ఇవ్వండి, కష్టపడ్డ యువకునికి ఇవ్వండి అని నేను అంటున్నాము. అందుకోసమని ఈ ఆస్పెక్ట్స్ మారితే చాలా బాగుంటాయని కోరుకుంటున్నాం సార్. ఈ నా విన్నపం కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, బీజేపీ పార్టీకి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి కూడా కావచ్చు, యువకులకు ప్రాధాన్యత ఇవ్వండి. వాళ్ళకి ఒకసారి రాజ్యం ఏలే అవకాశం ఇస్తే వాడు చేస్తాడా చేయడా అనేది తర్వాత సంగతి, కానీ అవకాశం అయితే కలిపేయండి అని కోరుకుంటున్నాం సార్. ఈ మేజర్గా పరిస్థితుల్లో నోటు బలము లేకోకుండా ఓట్లు వేయించుకోగలవా? సార్ ఇప్పుడు నోటు బలం అని అంటే డబ్బుల్ని రాజకీయంలోకి తీసుకురావాలనేది మా ఆస్పెక్ట్ కాదు సార్ ఎప్పటికి కూడా. ఇప్పుడు మీరు పదే పదే డబ్బు 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 అంటే నాకు కూడా అనిపిస్తుంది నిజంగానే డబ్బులు ఉండాలేమో అనిపిస్తుంది నాకు కూడా. ఇప్పుడు నిజంగా అనిపిస్తుంది నాకు డబ్బులు అంటే నేను ఎప్పుడు కూడా రాజకీయంలో డబ్బులు అనేవి ప్రైమరీ థింగ్ అని నేను ఎప్పుడు పెట్టుకోలే. నేనేమనుకున్నా అంటే మనకు సబ్జెక్ట్ ఉండాలి, మాట్లాడగలిగితే ఓ నలుగురితో మనం మంచిగా ఉండగలిగితే చాలు రాజకీయాలలో. మాటలతో కోటలు కట్టగలమా? మాటలతో కోటలు కట్టలేము సార్, కానీ ఇటుక పేర్చుకుంటూ అయితే కోట కట్టగలుగుతాం సార్. నాకు ఒకటేసారి కోట కట్టే అంత డబ్బులు అవసరం లేదు సార్ నాకు. నేను ఇటుక పేర్చుకుంటూ వస్తా. నాకు ఇటుక పేర్చడానికి సరిపడా డబ్బులు ఉన్నాయి సార్ నా దగ్గర. కాబట్టి నేను రాజకీయం చేయాలనుకుంటున్నాను. నేను చెప్పినా సార్ నా కంప్లీట్ లైఫే రిస్క్లో పెట్టినా నేను. ఆ రిస్క్ని నేను దేవరకొండ ప్రజల ముందలకి, మల్లెపల్లి మండల ప్రజల ముందలకి పోతున్నా. సంపుతారా సాత్తారా వాళ్ళ ఇష్టం సార్. నేను మాత్రం జనాల మధ్యలో ఉండడానికి సిద్ధంగా ఉన్నా. అభిషేక్, ఒకవేళ బీఫామ్ బీఆర్ఎస్ మీకు మల్లేపల్లె మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా బీఫామ్ ఇచ్చి ఒకవేళ మీరు అక్కడ ప్రజలు గెలిపించారనుకోండి, ముఖ్యంగా మీ గిరిపుత్రుల కోసం అంటే మీ గిరిజనుల కోసము ఏం చేయాలనుకున్నావు? సార్ యాక్చువల్గా మీరు అడిగిన పాయింట్ కొంచెం ఏంటంటే సార్, నేను ఒక్క గిరిజనులు ఓట్లేసి మాత్రమే గెలవను. అన్ని సామాజిక వర్గాలు నాకు సహకరిస్తేనే నేను జెడ్పీటీసీ కాగలుగుతా. అట్లా అని చెప్పేసి సరే మీరు పదే అడుగుతున్నారు కాబట్టి, గిరిజనులకు మాత్రం మీరు ఏం చేయగలుగుతారని అడుగుతున్నారు కాబట్టి, నేనైతే అల్లూరి సీతారామరాజు అంత పెద్ద పర్సనాలిటీ అయితే కాదు నాది. కాకపోతే నేను దానికంటే నా సహాయశక్తుల నేను ఎంతవరకైతే కృషి చేయగలుగుతానో, ఎంతవరకైతే ఆత్మవిశ్వాసంతో నేను ముందరికి వస్తున్నానో, నేను చేయాల్సిన దానికంటే కూడా ఎక్కువ చేసి చూపించి మా గిరిపుత్రులకు మేము కాపాడే ప్రయత్నం చేస్తాం సార్. 100% వాళ్ళకి న్యాయం చేసే స్థితిలోనే ఉంటాం సార్ మేము. చూద్దాం మరి తెగించి రాజకీయాల్లోకి వచ్చిన అభిషేక్ నాయక్ ఒక జీవితం నెక్స్ట్ ఎలాంటి మలుపు తీసుకుంటుంది, ఎక్కడ వరకు వెళ్ళి ఆగిపోతుంది అని, లేదా సక్సెస్ సాధిస్తాడా లేదా మధ్యలోనే ఫెయిల్యూర్ని చవి చూస్తాడా అని తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగక తప్పదు అభిషేక్. అంతవరకు మీకు గుడ్ లక్ చెప్తున్నా నేను. బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లేపల్లి మండల జెడ్పీటీసీ బీఫామ్ తీసుకొని మీరు విజయం సాధించాలి. మీ వాయిస్ అనేది జిల్లా పరిషత్లో ఖచ్చితంగా వినిపించాలి. గిరిపుత్రుల జీవన స్థితిగతులు మార్చడానికి, మార్పు కోసం మీదైనా కృషి చేయాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. మళ్ళీ జెడ్పీటీసీ కూడా మీకు ఇంటర్వ్యూ నేను జెడ్పీటీసీ స్టేజ్లో వచ్చి ఇస్తా అని చెప్తున్నా సార్. నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి సార్. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం, అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. గెలిచి వచ్చి మీకు పార్టీ మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తారు సార్ తప్పకుండా. ఖచ్చితంగా. ఓకే, విష్ గుడ్ లక్ అభిషేక్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.